నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా మీడియా ముందుకొచ్చి ఏ రకంగా అసలు ప్రభుత్వం నడుస్తోంది, కూటమి ప్రభుత్వం నడుస్తోంది, వాళ్ళు ఏ రకమైన తప్పులు చేసుకుంటూ వస్తున్నారు, తమ హయాంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాము, ప్రాజెక్టులను ఏ రకంగా తీసుకొచ్చాం, వాటన్నిటినీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పి మాట్లాడారు ఆయన. అదేవిధంగా నిన్నన ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఈ వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూర్పార పట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ 6 నెలలు పాలనలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, సబ్జెక్టు కరెక్షన్ 6 నెలలు కాకపోయినా ఆ తర్వాత ఎన్ని నెలలు పాలన అయితే జరుగుతోందో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఏ రకంగా వివాదాస్పదమవుతున్నాయి, వీటన్నిటి మీద మనతో మాట్లాడతారు ఆయన. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెంకటరెడ్డి గారు, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం చాలా హాట్గా నడిచిందని అనిపించింది నాకు వైఎస్ జగన్ గారు. అంటే ఒకటి, నేను ఉన్నట్టుగా చెప్తాను, 5 ఏళ్లుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోవటం వల్ల జరిగిన ఇబ్బంది ఏంటనేది మాత్రం నేను గత కొన్నాళ్ళుగా ఆయన మాట్లాడుతున్న తీరు బట్టి చూస్తే అర్థమైంది నాకు. ఎందుకనంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడాలో, అధికార పక్షంలో కూడా ప్రతిపక్షం వేసే సవాళ్ళని ధీటుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆ రోజు కూడా. బట్ ఆ రోజున ఆ రకమైన పరిస్థితి తీసుకురాలా, ఆ రోజు మీడియా ముందుకు రాలేకపోయారు. వాట్ ఎవర్ మేబీ ది కారణాలు మనం వాటి గురించి విశ్లేషించుకునే కంటే, ఈ రోజున తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఏదో రకంగా ఆ దాంట్లో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపుతూ ముందుకు వెళ్ళటం అనేది ఒక ప్రతిపక్షంగా ఏ రకంగా ఆలోచించాలని అంటారు? ఇక్కడ ఒక ప్రతిపక్షము, అధికార పక్షం అనే దానికంటే ఒక రాజకీయ పార్టీగా మీరు అన్నట్టుగా నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియలో, అంటే జరుగుతున్నటువంటి పరిణామాలని ఎప్పటికప్పుడు ఏదైతే ప్రజలకు వివరించడంలో మేము అధికార పక్షంలో ఉన్నప్పుడు కొంత వెనకబడినటువంటి మాట వాస్తవం మీరు చెప్పినట్టు. దేనికంటే మేము ప్రజలకు మంచి చేసుకుంటా వెళ్ళాం, కానీ ఆ మంచి కంటే చెడుని ఎక్కువ దుష్ప్రచారం చేసి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ, లేదా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్లో, అంటే ఒక తెలుగులో సామెత ఉంటుంది, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందండి. కానీ నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా కాదు, ఇక్కడ ప్రపంచం అంతా తిప్పుకొని వచ్చారు. తిప్పుకొని వచ్చి ఇక్కడ మనం జరుగుతున్నటువంటి అభివృద్ధి, లేదంటే జరిగినటువంటి సంక్షేమం, ఆ కార్యక్రమాలని మేము ఏదైతే ఉన్నటువంటి ఒక మీడియానో, లేదంటే మాకు సంబంధించినటువంటి సింపథైజర్స్ కొంతమంది ఉన్నారు, దాన్ని చెప్పేటటువంటి ప్రక్రియలో వాళ్ళేమో ఎక్కువ మంది అవ్వటం. ఏంటంటే మనం ఇంత రకాల మీడియాలో పెట్టుకొని దుష్ప్రచారం చేయటం వల్ల అది బాగా డ్యామేజ్ అయినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నటువంటి ప్రెస్ మీట్లో నిన్న నిజంగా 2.5 గంటల పాటు సుదీర్ఘ ప్రెస్ మీట్, చాలా పెద్ద, దాన్ని ప్రెస్ మీట్ అంటాం కంటే ఒక ఊచకోత అనొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నిరంతరం చేస్తున్నటువంటి అబద్ధాలు, ఎంత సిగ్గిడిసి అబద్ధాలు ఆడుతున్నారంటే, బడ్జెట్లో 6.5 లక్షల కోట్లు అప్పని చెప్పారు. తెల్లారి మళ్ళీ వాళ్ళ పత్రికలో 10 లక్షల కోట్లు అని రాస్తున్నారు. సిగ్గన్నా ఉండాలిగా రాయటానికి. మనం మనిషి పుట్టకే పుట్టాం, అరే నిన్నేం మాట్లాడాం ఇవాళేం మాట్లాడామని చూస్తారు కదా. చూసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ 10 లక్షల కోట్లు అప్ప అంటాడు, మొన్నటిదా 14 లక్షల కోట్లు అన్నాడు. బడ్జెట్లో ఫిగర్లో కాగు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా మొత్తం లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో, అంకెలతో వివరణలు ఇస్తుంటే, నోటికి ఏదొస్తే అది కారు కోతలు కూయటం అవతల చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్కి, వాళ్ళ మీడియాకి అలవాటు అయిపోయింది. నేను అడుగుతున్న సుదీర్ఘంగా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి మీకు నిజంగా మీకు మానవత్వము, లేదంటే నిజంగా విలువలో ఇట్లాంటి ఏదైనా ఒక 1% అని ఉంటే, మీరు చెప్పిన దాన్ని మేము చెప్పినటువంటి తప్పు అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. మేము విత్ ఫిగర్స్తో చెప్తున్నాం, మేము గాలి మాటలు మాట్లాడట్లా. మేము రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటిది ఏదైతే బడ్జెట్ లెక్కలో, కాగు లెక్కలో, వీటన్నింటిని విత్ ఫిగర్స్తో జరిగినటువంటి అభివృద్ధి ఏం జరిగింది, జరిగినటువంటి అప్పులు ఎంత, ఎవరి హయాంలో ఎంత అప్పులు జరిగినాయి, మీ హయాంలో ఎంత, మా హయాంలో ఎంత, అంతకుముందు ఎంత జరిగినాయి, ఇవి సవివరంగా మేము విత్ ఫిగర్స్తో సహా ఎవ్రీ ఇయర్ ఎంత చేసామోతో సహా ఇస్తున్నప్పుడు, మరి మీ దగ్గర ఏమి లెక్కలు ఉన్నాయని 14 లక్షల కోట్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అడుక్కుదిందని ఎట్ట చెప్పారు, శ్రీలంక అయిపోయింది, వెంజులా అయిపోయింది, ఈ ఆంధ్రప్రదేశ్లో అసలు మనుషులు ఎవడో బతకట్లేదు అనే లెక్కలో ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు? అది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? కొంతమంది కలిసి, కొంతమంది క్రిమినల్స్
క్రిమినల్స్లో మీడియాలు కూడా ఉన్నాయి. మీడియా సంస్థలు నడుపుతున్నటువంటి కొంతమంది క్రిమినల్స్, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అధినేతలుగా ఉండి లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి మంది మాగబలం వేసుకున్నటువంటి వీళ్ళందరూ క్రిమినల్స్ని వేసుకుని ఒక ఆర్గనైజ్డ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ప్రచారం చేసినటువంటి ఈ క్రిమినల్స్ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? వీళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సింది. సో నేను సూటిగా అడుగుతున్నా. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికి ఉంది. వాళ్ళని క్రిమినల్స్ అని ఎట్లా అంటాం? వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ వేరు. దురుద్దేశంతో జరగందాన్ని కూడా జరిగినట్టుగా ఒక దుష్ప్రచారం చేసి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఏదైతే తక్కువ చేసేటటువంటి కార్యక్రమం చేయడం కూడా నిజంగా దేశద్రోహం. ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు క్రైమ్ చేసుకుంటూ వెళ్ళారు. మీడియాను అడ్డం పెట్టుకొని లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని అడ్డం పెట్టుకొని పొద్దున్నే ఒక వార్త రాస్తాడు 12 లక్షల కోట్లు, తెల్లారి మళ్ళీ 13 లక్షల కోట్లు అయ్యిద్ది, 4 రోజులు పోయినా 14 లక్షల కోట్లు. ఇది ఎట్లా అయింది మరి? ఇదంతా కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అని వీళ్ళని కదా అనేది. సో అవన్నీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంత ఎవ్రీ వీక్ ప్రెస్ మీట్ పెడతానే ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టి జరుగుతున్నటువంటిది ఎందుకంటే మేము అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు. అవునండి, అసెంబ్లీకి వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి? ఒకందుకు చెప్పాలి అని అంటే 175 మంది ఎమ్మెల్యేలకి ఏ విధంగా అవకాశం ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కూడా అదే విధంగా అవకాశం ఉంటుంది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఉండదు. ప్రతిపక్ష నాయకుడిగా అయిన పాత్రుడు గారు చెప్పారు కదా, మీకు ప్రతిపక్ష హోదా కాకపోయినా ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని గుర్తిస్తాం, మీరు రావచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారు కదా. అయిన పాత్రుడు గారు అంటే స్పీకర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా, అంతకుముందు మహిళా హోంమంత్రిని సంకనాకమన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బతికే ఉన్నాడు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలన్న వ్యక్తిగా స్పీకర్ మనకి, ఆయన మాకు టైం ఇస్తా అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవి నీ చేతిలో ఉంది కదా, మరి వస్తాం. అప్పుడు అసెంబ్లీకి రాకపోతే మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో 4 రాజకీయ పార్టీలకి ఈరోజు అసెంబ్లీలో స్థానం ఉంది. ఒకటి తెలుగుదేశం ఎక్కువ సీట్లతో, తర్వాత జనసేన, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ. ఈ 4 పార్టీల్లో 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. కూటమికి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. మిగిలిన పార్టీ ఎక్కడ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్తో ఉంది. ఇంకా ఏ రాజకీయ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. మరి అలాంటప్పుడు మీరు ముగ్గురు ఒకవైపు ఉన్నప్పుడు మేమే కదా అవతల ప్రతిపక్షం. అంతేగా, మీరు ముగ్గురికి సమాధానం చెప్పాల్సింది మేమే కదా. అప్పుడు మాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే మీరందరూ 164 మంది ఎమ్మెల్యేలు మీరు రైజ్ చేస్తున్నటువంటి అంశాలకి మేము 11 మంది సమాధానం ఉంటే కనుక అవకాశం ఉంటుంది. లేదు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళనే పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆ 175 మంది ఎమ్మెల్యేల్లో ఇబ్బందికర పరిస్థితి కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి 2-3 సార్లు ఎవరైనా కూడా ఇచ్చుకున్నారు. సుప్రీంకోర్టు చెప్తేనే రోజా గారిని అసెంబ్లీకి రానిలేదు సార్. స్పీకర్ గారికి ఉండేటటువంటి విచక్షణ అలాంటిది. ఓకే, సుప్రీంకోర్టు సాక్షాత్తు రోజా గారిని అసెంబ్లీకి రానిదంటే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు, రానిలేదు, తీసుకోలేదు. అదేమంటారు స్పీకర్కు ఉన్నటువంటి పవర్. సో ఇక్కడ సుప్రీం అన్నారు. అంటే 14 నుంచి 19 వరకు ఏ రకమైన ధోరణి టీడీపీ అనుసరించిందో దాన్ని ఆలోచనగా చేసుకుని దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇప్పుడు మేము వెళ్ళడం అని అంటున్నారు. అంతేనా సార్? మీరు చూస్తూ ఉన్నారు అసెంబ్లీలో సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఏదైతే జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుతుంటేనే కూర్చోండి మైకులు కట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే కోన రవికుమార్ ప్రశ్నిస్తేనే కూర్చోమంటున్నారు. అదే వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకే టైం ఇవ్వట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టిస్తారు? ప్రతిపక్ష నేత కదా, ఆయనకి ఇస్తారేమో. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేస్తే మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రతిదానికి మనం అక్కడ స్పందించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఒక ఎమ్మెల్యే అండి కూర్చోండి, మీకు ఇవాళ టైం లేదు, రేపు ఇస్తాను టైం అంట. కానీ ఒకటి ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో మాట్లాడుతున్నది ఏంటంటే, మిమ్మల్ని గెలిపించారు ఆ పులివెందులకి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ, మీరు మాజీ ముఖ్యమంత్రి. సో పులివెందులకి సంబంధించిన వివరాలన్నా మీకు ఇబ్బందులన్నా మీరు బయట చెప్పాలి, రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులన్నా మీరు అసెంబ్లీకి వెళ్ళి చెప్పాలి కదా, మీరు కానీ మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు కానీ. బట్ అవి చెప్పకుండా మీరు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసేసి దాన్ని అసెంబ్లీ లాగా జరిగితే మీరు అన్నట్టుగా జరుగుతుంటే చెప్పచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు చూడండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు అరే నా డాష్ పాతేస్తా దగ్గర నుంచి వ్యక్తిగత దోషణలు తప్ప ఏ రోజు చర్చ అర్థవంతమైన చర్చ జరగనిచ్చిందా ఇప్పుడు తెలుగుదేశం? మేమున్నప్పుడు అర్థవంతమైన చర్చ జరుగుతూ ప్రొజెక్టర్ వేసి మరి అన్ని చూపిస్తుంటే స్పీకర్ గారి మీదకి కాగితాలు ఇసిరేసి వచ్చిన 5 నిమిషాల్లో వాకౌట్ చేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు ఏ రోజు సక్రమంగా 10 సంవత్సరాలు జరగనిలేదు కదా. సో ఇప్పుడు కూడా అదే ధోరణి ఉంది వాళ్ళ దగ్గర. అదే ధోరణి, వ్యక్తిగత దోషంలో అదే అబద్ధాలు, అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది. నార్మల్గా అయితే అసెంబ్లీ సాక్షిగా నిజాలు చెప్తారు, అఫీషియల్ లెక్కలు.
ఆ లెక్కలు చెప్తారు, మళ్ళీ దీన్ని కాదు ఇది వేరే అంటారు. ఇప్పుడు కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అన్ని రోజులు జరుగుతున్నాయి. ఒకవేళ ప్రతిపక్షంగా మీరు కనుక లోపలికి ఎంటర్ అయితే అన్ని రోజులు జరుగుతాయా? జరగకుండవచ్చు. మీరు అడిగిన దాన్ని బట్టి అయితే అన్ని రోజులు పెట్టరు, 2 రోజులు 3 రోజులు పెట్టేస్తారు. అది కూడా తూతూ మంత్రంగా చెప్పారు. గతంలో మైక్ ఇవ్వరు సార్. మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్ళే ఉపయోగం ఏంటంటా నేను. ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళేది ఎందుకు? మైక్ తీసుకొని ప్రజల సమస్యల మీద చెప్పడానికి. అదే మైక్ రానప్పుడు, ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కూడా మేము ఇది అనుభవించాం. అంటే ఇప్పుడు ఒక రోజు అయితే 1 నిమిషం ఇచ్చారు సార్ మైక్ జగన్మోహన్ రెడ్డి గారికి. 1 నిమిషం ఎట్లా అంటే మైక్ ఇస్తారు, ఎమ్మనే 10 సెకండ్స్ కట్ చేయటం, మళ్ళీ ఆయన మైక్ తీసుకొని మాట్లాడితే మళ్ళీ 10 సెకండ్స్ కట్ చేయటం. అలా చేసి 1 నిమిషమే టైం ఇస్తే ఆ రోజు వాకౌట్ చేసి రావాల్సినటువంటి పరిస్థితి. సేమ్ ఇప్పుడు కూడా అదే ఉంటుంది. అంటే ఇప్పుడు శాసన మండలిలో జరుగుతున్న తీరును చూస్తే అదే అనిపిస్తుంది. ఒకవేళ ఇచ్చినా కూడా మీకు జరిగే టైమింగ్ అయితే మాత్రం చాలా తక్కువ అయితే ఉంటుందని అనిపిస్తుంది సార్. వాళ్ళు ప్రతిపక్ష నేతగా మాకు ఉన్నప్పుడే 67 మంది శాసనసభ్యులు మాకు ఉన్నప్పుడే వాళ్ళు మాకు మైక్ చెప్పారు కదా, 1 నిమిషం ఒక రోజులో ఇచ్చినటువంటిది అయితే 10 సెకండ్స్ కట్ చేసేవాళ్ళు. ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు. సో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వెళ్ళకూడదు అనే నిర్ణయం అనేది 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని అనుకోవాలా, లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా దానికి అటెండ్ అవుతారని అనుకోవాలి? 11 మంది ఎమ్మెల్యేలను చూసి భయపడకపోతే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమి వాళ్ళు ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు లేట్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకి ఇదిగో మేము ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఇస్తున్నాం రండి అండి. 11 మందిలో ఒక్కళ్ళు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మీరు భయపడే రావట్లేదు అని చెప్పి అంటున్నారు ఆయన గట్టిగా. ఈ మధ్య సినిమా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్, దాంట్లో అన్నా నువ్వు భయపడి పారిపోయావు అంటున్నారు అన్న అనగానే, అదేంది కొండను చూసి కుక్కలు మురుగుతూ ఉంటాయి అలా అనుకోండి అబ్బా అన్నట్టే గజరాజును చూసి కుక్కలు మురుగుతూనే ఉంటాయి. సో ఎవడో ఏదో అనుకున్నాడు, ఎవడో చెయ్యకపోతే కనీసం ఎమ్మెల్యే అవ్వన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మా మీద విమర్శ చేయటమైంది. ఈవీఎంల అదృష్టమో లేదంటే ఇంకేదో మ్యానిపులేటో లేదంటే మీరు ప్రజలను తప్పుదో పట్టించిన తీరుతోనే ఏదో రకంగా అయితే అధికారంలోకి వచ్చారు కదా. ఆ ఈవీఎంలు మ్యానిపులేషన్ ఇవన్నీ అయితే 40% ఆఫ్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదుగా. ఎంత మేనేజ్ చేసినా అది కూడా అదే అంతకంటే తగ్గించలేకపోయారు వాళ్ళు. అంటే మాకు 60-65 రావాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ఈవీఎంల ద్వారా వాళ్ళు ఎంత మేనేజ్ చేసినా 40 కంటే తగ్గించలేకపోతున్నారు కదా. లేకపోతే ఒక పోలింగ్ బూత్లో 1 ఓటు అసెంబ్లీకి మాకు పడి పార్లమెంట్కి 400 ఓట్లు ఎట్లా పడతాయి? ఇప్పుడు మీరు బ్యాటరీ ఛార్జింగ్ ఇప్పుడు చూసేటప్పుడు మీరు ఒకవేళ ఆఫ్ చేసి పెట్టినా మీ ఛార్జింగ్ అయితే యథావిధిగా ఉంటుంది, అంతే తప్ప పెరగదు కదా. మన ఎవరిదైనా బ్యాటరీ ఛార్జింగ్ పెరగదు కదా, బట్ ఈవీఎంలో పెరుగుతుంది అది. అలానే వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోతే 90,000 మెజార్టీలు 80,000 లేదంటే వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే ఎందుకు వెనకడికి వేశారు చెప్పండి. 150 సీట్లు వచ్చినప్పుడు ఇవేం కనపడలేదని సార్ 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినప్పుడు మేము అన్నాం మీరుంటే దానికి సంబంధించి వెళ్ళండి. మేము ఈరోజు కోర్టుకి వెళ్ళాం. అప్పుడు ఇట్లా ఈ బ్యాటరీ ఈవీఎంలు కానీ అదే జరగలేదు. సో అక్కడ వీవీప్యాట్లు లెక్క పెట్టడానికి సై అన్నారు అవతల కూడా, కానీ వాళ్ళు ఎక్కడ వేయలేదు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోయారు, మామూలుగానే ప్రజల తీర్పు ద్వారా ఓడిపోయారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాంట్లో అనేక అనుమానాలు స్పష్టంగా కనపడుతున్నాయి కదా. సరే, ఇవన్నీ మనం చర్చించుకున్న అంశాలు యాక్చువల్గా అందరూ, బట్ ఇక్కడ బడ్జెట్ ప్రాతిపదికగా తీసుకుని కొన్ని అంశాలని నిన్న కానీ లేకపోతే లాస్ట్ మీటింగ్లో కానీ ప్రతిపక్ష నేత మాట్లాడుతూ అలొకేషన్స్ అనేవి అసలు ఎక్కడున్నాయి, కొన్ని అలొకేషన్స్ ఉన్నాయి కానీ అసలు ఆ పథకాన్ని తీసి అవతల పారేశారు. సో మీరు ఇస్తోంది ఏంటి, అసలు పెట్టింది ఏంటి దీంట్లో బడ్జెట్లో ఇంత, అసలు దానికి మనం చూస్తే కనుక అలొకేషన్స్ అనే విషయంలో మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఎందుకు పథకాలని కొనసాగిద్దామన్న ఆలోచన, పథకాలని తీసేద్దామన్న ఆలోచన ఏ రకంగా ఉంటుంది మీ ఆలోచన అనేది దీని ద్వారా తెలుస్తోందని చెప్పి మాట్లాడారు. సో బడ్జెట్ మీద చూసిన సుదీర్ఘ ప్రసంగం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? సార్ అది గారడి, అంకెల గారడి. బడ్జెట్ అనే దానికంటే ఏదో ఒక బడ్జెట్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా కనపడింది. ఎందుకంటే ఇంతకంటే ఇంకా దారుణంగా మనం వ్యాఖ్యానాలు కూడా చేయలేము. ఎందుకు ఆ మాట అంటే సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారుగా వాళ్ళు. సూపర్ 6 హామీలు మీరు అమలు చేస్తా అన్నప్పుడు సూపర్ 6కి సంబంధించి ఫస్ట్ సూపర్ 6కి సంబంధించి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పెడతామని చెప్పారు. అంతమందికి పెడతాం అన్నప్పుడు మేమున్నప్పుడు 43 లక్షల మంది తల్లులకు ఇచ్చాం. అవును, అంటే ఇంటూ పిల్లలు వేసుకుంటే దాదాపుగా 88 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 88 ఇంటూ 15,000 చొప్పున బడ్జెట్లో అలొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? లేదు. వాళ్ళు 5,000 కోట్లు ఎంత ఇస్తామన్నారు. అంటే మేము ఇచ్చింది 6,200 కోట్లు సంవత్సరానికి. అంటే 43 లక్షల మంది తల్లుల కంటే ఇంకా తగ్గిస్తున్నట్లు లెక్కే కదా. 2 దీపం పథకం అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు. అంటే నిన్నే శాసనమండలి సాక్షిగా దొరికిపోయాడు నాదెండ్ల మనోహర్. లేదు మేము మార్చి 31 వరకు ఈ సంవత్సరం ఓన్లీ 1 సిలిండర్కే ఇస్తున్నాం అన్నారు. అది కూడా 1.5 కోటి మంది
గ్యాస్ హోల్డర్స్ ఉంటే అంటే ఒకటి కదా, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు. అవును. ఈ సంవత్సరం అయితే ఒకటే అంట. అయిపోయింది కదా సంవత్సరంకి, మరి ఎట్లా అయితే డిసెంబర్కి అయిపోతుంది కదా సంవత్సరం. నో అట్లా కాదు, అట్లా కాదు, ఫైనాన్షియల్ ఇయర్ కింద మీరు ఫైనాన్షియల్ మార్చి కింద లెక్క కదా. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 3 సిలిండర్లు ఇవ్వాలి. 3 సిలిండర్లు ఇవ్వాలి. ఒక సిలిండర్ ఆల్రెడీ ఎత్తుకుపోయింది, ఇప్పుడు రెండో సిలిండర్ ఇచ్చి మళ్ళీ మూడోది కూడా ఇవ్వాలి. అవును. అంటే మళ్ళీ జనవరి నుంచి తీసుకొని మళ్ళీ మే వరకు ఇంకో సిలిండర్ ఇవ్వాలి లెక్క ప్రకారం. అవును. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మేము ఓన్లీ ఒక సిలిండరే ఇస్తున్నామని చెప్పి దానికి 800 కోట్లు పెట్టాము, ఇంకా మిగిలింది ఇవ్వట్లేదు అని చెప్పారు. ఆ దీపం పథకం కింద ఇవ్వాల్సినటువంటి సిలిండర్లకి సంవత్సరానికి 4500 కోట్లు అవుతుంది. సో రెండోది అయిపోయింది. దీపం పథకం అయితే మాత్రం ఎత్తేసినట్టేనా? దీపం కొండెక్కింది ఆల్రెడీ. దీపం కొండెక్కింది. 2 అయినాయి ఇంకా. నీకు 15 అని ఆ 15 అది ఎత్తుకుపోయింది, అది లేదు ఇప్పుడు వరకు. ఓకే. మీరు అన్నట్టుగా నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, అది ఎత్తుకుపోయింది. ఒక వరకు నిరుద్యోగ వృత్తికి ఎక్కడ పెట్టలేదు కదా. ఉచిత బస్సు అన్నారు, అది కొంచెం అమలు అవుతుంది కదా. ఎక్కడ అవుతుంది? కర్ణాటకలో అమలు అవుతుంది, తెలంగాణలో అమలు అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా దానికి స్టార్టే చేయలేదు. ఓకే. సో మహిళలకి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి ఏదైతే 1500 నెల ఇస్తా అన్నారు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన జూన్లో 1500 రాలా, జూలైలో రాలా, ఆగస్టులో రాలా, సెప్టెంబర్లో రాలా, అక్టోబర్లో రాలా, నవంబర్లో రాలా, వచ్చే డిసెంబర్లో కూడా, రేపు డిసెంబర్లో కూడా రాదు. అసలు ఈ బడ్జెట్లో దానికి అలొకేషన్సే లేవు. మరి అన్ని ఎత్తుకుపోయినట్టే కదా. సూపర్ 6 అని మీరు చెప్పినవి అన్ని సూపర్ మోసాలు అయినాయి కదా, ఒకరికి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో మరి ఇంకా బడ్జెట్లో అలొకేషన్స్ ఎక్కడ పెట్టారు? బడ్జెట్లో ఒకటి పెట్టారు, ఏదైతే 70,000 కోట్లు ఈ పన్నుల రూపంలో మేము వసూలు చేయబోతున్నాం అని. అందుకనే ట్యాక్సుల మీద ట్యాక్సులు బాగుతా ఉన్నారు. 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీలతో ఆల్రెడీ మన ఎత్తిన ఏదైతే మనం స్విచ్ చేయకుండా. నిజమేనా? దాంట్లో నిజం ఉందా? 100% చెప్పారు కదా వాళ్ళే. ట్రూ అప్ ఛార్జీలు అని మేము వేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఈ రకమైన పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. దాన్ని మీరు తిప్పి కొట్టాల్సిన పరిస్థితి ఉంది కదా. అంటే మొత్తం సామెత ఉంటుంది, ఏదో చేయలేనాడు ఏదో వారం పేరు చెబుతాడని, ఏదో చేయలేనాడు ఆ వారం పేరు చెప్పి తప్పించుకుంటాడని. అరే నువ్వు అసలు నేను సంపద సృష్టిస్తా, నేను ఎరగదీసేస్తాను, కుమ్మేస్తాను, నా అంత అనుభవజ్ఞుడు లేడు అని చెప్పి ఏదైతే డబ్బా మాటలు కొట్టి పెట్టల దొర మాటలు అన్నీ చెప్పి ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళట కదా. మీరు ఖాళీ చేసి వెళ్ళటం వల్లే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది. గుండెల మీద చేసుకొని చెప్పానంటే సార్ 7,500 కోట్ల రూపాయలు ఖజానాలు పెట్టి వెళ్ళాం. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయాన్ని మాకు దగ్గర పెట్టింది 100 కోట్లు. తెల్లారితే మేము శాలరీలు ఇవ్వాలి, అది ఈనాడు పత్రిక రాసింది. ఖజానాలో కేవలం 100 కోట్లు ఉన్నాయి, తెల్లారి శాలరీలు ఎట్టెత్తాడో చూస్తామని రాసింది. 5 ఏళ్ళు ఇచ్చాం కదా, 1వ తారీఖు కాబట్టి 2వ తారీఖు అని ఇచ్చాం కదా, ఎక్కడ ఒక నెల కూడా మిస్ చేయకుండా ఇచ్చాం కదా. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 1వ తారీఖు మొదట 1 నెల ఇచ్చారు, 2 నెలలు ఇచ్చారు, దాని తర్వాత ఈరోజు జీతాలు అందుతున్నటువంటి పరిస్థితి లేదు కదా. 108 ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు, ఈరోజు విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ కోసం రోడ్లు ఎక్కారు. అందరూ రోడ్లు ఎక్కితే చంద్రబాబు నాయుడు మాత్రం శుభ్రంగా ఇంట్లో కూర్చొని, లేదంటే అప్పుడప్పుడు అసెంబ్లీకి వచ్చో, ఈరోజు మీడియా ముందుకు వచ్చో సొల్లు కబుర్లు మాత్రం చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, 162 రోజులు అయినాయి అంట, 162 రోజుల్లో అద్భుతమైన పరిపాలన అందించామన్నాడు. ఏంది అద్భుతమైన పరిపాలన? విజయవాడలో హోమ్ డెలివరీ పెట్టారు లెక్కర్, ఇదేనా అద్భుతమైన పరిపాలన? 99 రూపాయలకు సుమో వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇదేనా అద్భుతమైన పరిపాలన? 99 రూపాయలకి షార్ట్ వచ్చింది, షార్ట్ మళ్ళీ వేరే అనుకున్నారు సార్, షార్ట్ విస్కీ 99కి. 99 రూపాయలకి బెంగళూరు విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ 2 వచ్చినాయి. మనం బెంగళూరు వెళ్ళే వాళ్ళకి బెంగళూరులో విస్కీని 99కి ఆంధ్రాకి తీసుకొని వచ్చారు. మీరు చేయలేదుగా మరి ఆ పని. అంటే మేము మంచి చేసి మద్యం విషయంలో చేసిన మేము మద్యం వద్దు విద్య ముద్దు అన్నాం. చంద్రబాబు నాయుడు ఈ తొక్కలో విద్య, మద్యం రోజు తాగి పడిపోండి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. తేడా ఉంది కదా. మేము ఇంటింటికి విద్య అందించాం, ఇంటింటికి రేషన్ ఇంటింటికి వాలంటీర్లు పంపించి పెన్షన్ అందించారు, ఇంటింటికి రేషన్ అందించాం, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని పంపించాం. అవును. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంది? ఇంటింటికి మద్యాన్ని అందిస్తాను అన్నాడు. రండి 99 రూపాయలకి అద్భుతమైన ఆఫరు, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నాడు, పిల్లల చేత మద్యం అమ్మిస్తున్నాడు, అసలు అద్భుతమైన బ్రాండ్లు. నిజమేనా? ఫోటోలు చూసాను నేను కొన్ని, ఇంటి ముందు బ్రాండ్లు పెట్టుకుని కూర్చుని సంతలో అమ్ముతున్నారు సార్ ఎట్లా పెడితే. ఇంకా అట్లా మహిళల్లో పిల్లల చేత అమ్మిస్తుంటే మరి రోజు రేపులు జరగక ఏం జరుగుతుంది మీరు చెప్పండి సార్. పిల్లల చేత మద్యాలు అమ్మిస్తా, ఇంటింటికి మద్యం ఇవన్నీ అందిస్తుంటే అత్యాచారాలు జరగక ఏం జరుగుతాయి? సమర్థవంతమైన పాలన అందిస్తానని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈ రాక్షస పాలన మేము అంతమొందించాలి, మీరంతా కలిసి, రాబోయేది మన గవర్నమెంటే, రామరాజ్యం వస్తుందని చెప్పని అన్నారు కదా ఆయన. మరి ఆ రకంగా ఏమి రామరాజ్యం తీసుకురాలేకపోతున్నారా? 2019 నుంచి 24 దాకా ఉన్నది రామరాజ్యం అయితే, ఇప్పుడున్నటువంటిది రాబందుల రాజ్యం. రాబందుల్లాగా పీక్కు తింటా ఉన్నారు. మహిళ కనపడితే వదలకుండా పీక్కు తింటా ఉన్నారు.
చిన్న పిల్లని కూడా చూడకుండా వదలకుండా పీకు తింటున్నారు. శవం కూడా దొరకనటువంటి పరిస్థితి. పిఠాపురం కేసు ఏమైందండి? మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. ఏముంటుంది సార్, తూతు మందరం కేసు పెడతారు, ఇంక దాని గురించి ప్రశ్నించేవాడు కూడా ఉండడం. ఇప్పుడు మీకు ఎందుకు మచ్చిమరిలో బాలిక ఏదైతే జూన్ 7వ తారీఖున అమ్మాయి ఏదైతే జూన్ 7వ తారీఖున దాదాపుగా 4 నెలలు దాటిపోయింది. ఇప్పటికీ అమ్మాయి శవం దొరకనటువంటి పరిస్థితి. అత్తాకోడల మీద గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే మరి ఆయనే చెప్పాడు కదా, ప్రజలు మమ్మల్ని బయటకు వెళ్తే తిడుతున్నారని చెప్పి. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. అందుకని అసెంబ్లీలో చంప చెల్లుమని మించేలా వాళ్ళే మళ్ళీ వాళ్ళ అసెంబ్లీదే కదా ఇప్పుడు, వాళ్ళ ప్రభుత్వమే కదా, ఎవరు మిస్ అవ్వలేదు, తప్పిపోయింది 30 మంది అని చెప్పారు. ఈయన అన్ని సున్నాలు పక్కన యాడ్ చేసుకుని 30,000 అన్నాడు. అంటే ఈయనకి అట్లా అలవాటేమో. ఇలాంటి అబద్ధాలే సార్, ఇలాంటి అబద్ధాలన్నీ ప్రచారం చేసి 30,000 మంది మిస్ అయ్యారు, వాలంటీర్లు ఎత్తుకుపోయారు, ఇలా రకరకాల ప్రచారాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. సరే వచ్చారు, ఎట్లా కొట్ట మంచి అన్న చేయాలి కదా. ఒక్క మంచి పని చెప్పండి వీళ్ళు చేసింది. 99 రూపాయలకి లెక్కర్ తప్ప వీళ్ళు తీసుకొచ్చింది ఏంది? ఈ 5 పని. వాళ్ళకి మంచి పనే, కానీ ప్రజలకు కూడా మంచి పని కదా. వాళ్ళకి కావాల్సిందే అది. ఎవరు మీరు పట్టలేకపోయారు వాళ్ళ నాడిని, వాళ్ళు పట్టారు సార్. అది ఎవరో కొంతమంది అంటారు తప్ప అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎందుకంటే మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం. సో ఎవరన్నా అలవాటు ఉన్నా దాన్ని మానుకోవాలని చెప్తారు తప్ప ఇంకా ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎవరో ఉండొచ్చు. మరి రాష్ట్రానికి ఆదాయ వనరుగా మద్యాన్ని మార్చుకున్నప్పుడు మరి రాష్ట్రం బాగుపడాలనంటే ఎట్లాగొట్లా ఆదాయం రావాలి కదా, దాని కింద తీసుకుందామన్న ప్రయత్నం జరుగుతోంది. సార్ మీరు మద్యాన్ని ఆదాయ వనరుగా చేస్తున్నాం కాబట్టి విచ్చలవిడిగా మనం అమ్మేస్తామనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి లేదంటే పిల్లలకి రక్షణ లేనప్పుడు వచ్చిన ఆదాయంతో నువ్వేం చేస్తావు? మరి అలా అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మద్యం ఏర్లై పారుతూ ఉంటుంది సార్. ఒకప్పుడు మీరు అన్నట్టుగా ఆంధ్ర తెలంగాణ కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో మీకు అనేది మద్యం ఆంధ్ర కంటే ఎక్కువ సేల్స్ కానీ లేదంటే ఎక్కడ పడితే అక్కడ దొరకటం కానీ ఉండేది, జరుగుతుంది. కానీ ఈరోజు అంతకుమించి ఆంధ్రాలో దొరుకుతుంది. 7 గంటలకే పొద్దున్నే మద్యం కావాలంటే ఆంధ్రప్రదేశ్ రండి. నేను ఊరికి చెప్పటం కదా సార్, నేను విత్ ప్రూఫ్లు చెప్తున్నా. 7 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 7ంటికే మద్యం మద్యం షాపులు తెరుస్తున్నారు. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, టీ బండ్లు పక్కన, లేదంటే మీకు అన్నట్టుగా చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపుల పక్కన చూడండి సార్, ఉదయం 7 గంటలకే మద్యం విక్రయం. ఒకసారి ఇది జూమ్ చేయండి అన్న. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ చాపాడు మండలం నక్కలదిన్నె అంటే కడప జిల్లాలో ఉదయం 7 గంటలకే మద్యం విక్రయం. తెలంగాణలోనే 10ంటికి తీస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉదయం 7ంటికి మద్యం దొరికింది. ఓకే, మళ్ళీ 99 రూపాయలకి ఎక్కడ దొరకదు మన దగ్గరే. అది కూడా నికార్సైన బ్రాండ్లు, షాటు, సుమో, 99 బ్రాందీ అంట, ఇంకా రకరకాల. సరే, మద్యం సంబంధించి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, వాళ్ళు ముందుకే వెళ్తున్నారని అనుకుందాం. నెక్స్ట్ ఇసుక సంబంధించి నేను ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూపిస్తా, వేరే నేను చూపిస్తాను. చెప్పండి, వాళ్ళ వర్షన్ కాదు. నేను ఎందుకు ఆ మాట అన్నా అంటే వాళ్ళ పత్రికలే ఇసుకలో దోపిడీ జరుగుతుంది, ఇసుక ఇష్టానురాజ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకులు దోచేసుకుంటున్నారు, ఎవరో కూటమి నాయకులు. ఓకే, ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి ఉచితం లేదు, అదే మైసూర్ బోండాలో మైసూర్ లేదు, అట్లానే ఉచిత ఇసుకలో ఉచితం లేదని చెప్పి వాళ్ళ మీడియాలో చెప్తుంది. మరి ఇంకా ఇసుక ఎట్లా అందుతుంది అనేది కొత్తగా మనం చెప్పేది ఏముంది, వాళ్ళ మీడియాలో చూపిస్తుంది కదా. సో ఉచిత ఇసుక ఎక్కడ దొరకట్లా, ఉచితం పేరుతో దోచేసుకునేటటువంటి కార్యక్రమం, కూటమి నాయకులు జేబుల్లోకి వేసుకునేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. సో ఇంక ఉచిత ఇసుక ఎక్కడ ఉంది? ఉచిత ఇసుక పోగా ఈ మధ్య ఉచిత మట్టి అనే కొన్ని స్కీమ్ పెట్టామని చెప్పారు తెలుగుదేశం వాళ్ళు. ఉచిత మట్టి? అవునండి, ఉచితంగా దోచేసుకుంటున్నారు మట్టి వాళ్ళు. అదే ఉచిత మట్టి దోపిడీ పథకం. అంటే చెరువులు ఉంటాయి కదా గ్రామాల్లో, ఆ చెరువుల్లో మట్టిని ఫ్రీగా తెలుగుదేశం నాయకులు దోచుకునే కార్యక్రమం. ఏం చేస్తారు దాంతో? ఏదో సార్ మట్టి చాలా మందికి అవసరం కదా. ఓకే, ఏదో పల్లెటూరులో మట్టి బాగా వినియోగంలో ఉంటుంది, ఎక్కడికక్కడ ఏదైతే మనం మెరకేసుకోవడానికి స్థలాలు, ఖాళీ స్థలంలో మట్టి యూజ్ చేస్తారు కదా, అందుకని మట్టి అదొక ఆదాయం అనరు. ప్రతి నియోజకవర్గంలో ఒక 20 నుంచి 30 చోట్ల ప్యాకాట క్లబ్లు. సో ఎక్కడికి పడితే అక్కడ గ్రామాల్లో మద్యం, గ్రామాల్లో ఉంది సార్. అసలు గల్లీకి మద్యం. మీకు మద్యం కావాలా అని ఏదైనా ఊరు వెళ్ళి అడగండి, అదిగో పలానా కిరాణా షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని చెబుతున్నారు. అంటే మీ గుంటూరు జిల్లాలోనే కనిపిస్తుందా, లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా? ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే పరిస్థితి ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే పరిస్థితి. నేను అంటాం కదా, కాబట్టి మీరు వెళ్ళి అక్కడికైనా ఎంక్వైరీ చేయండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను ఆరోపిస్తున్నా అనే దానికంటే మీరు దొరుకుతుందా లేదో చూడండి. ఎందుకంటే డైరెక్ట్గా మీరు వీడియోలు చూసారు, సంతలో మద్యం అమ్మటం మనం ఏదైనా చూసామా సార్? ఇక్కడ లేదు, చూడలా.
డోర్ డెలివరీ మీరు ఎప్పుడైనా చూసారా? డోర్ డెలివరీ కూడా చూడండి. ఉందండి, డైరెక్ట్గా బోట్లు సార్. నేను చూపిస్తాను, ఎందుకంటే ప్రజలకు అది కూడా తెలియదు కదా. ఇది కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కొత్తపేట దూరంలోనే. అంటే స్విగ్గీ ద్వారా లేకపోతే జొమాటో ద్వారా పంపిస్తున్నారా లేకపోతే ఎట్లా? ఇదిగోండి సార్, తెలుగుదేశం వాళ్ళు పెట్టింది సోషల్ మీడియాలో. లిక్కర్ హోమ్ డెలివరీ, లిక్కర్ హోమ్ డెలివరీ, కాల్లో నెంబర్ ఇచ్చారు, డ్రింక్ రెస్పాన్సిబుల్లీ. అదిరిపోయింది. ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్యాకేజ్ డెలివరీ, ఎస్విడి వైన్స్ అంట, స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్, డొంక రోడ్డు పడమట, లిక్కర్ హోమ్ డెలివరీ. ఏం చెప్పాలి సార్, మద్యం డోర్ డెలివరీ నడుస్తుంది. మరి గొప్పగా అద్భుతమైన పాలన అంటే ఎంతకంటే ఇస్తారు సార్? ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాం మనం. ఎంతకంటే గొప్పగా అద్భుతంగా ఎవడన్నా పరిపాలించగలరా? ఎవరైనా సరే ఎక్కడన్నా ఉందా మద్యం హోమ్ డెలివరీ? మరి ఎంత గొప్పగా పరిపాలిస్తుంటే పొద్దున్నే 7ంటికి మద్యం దొరికిద్ది, 99 రూపాయలకే మద్యం దొరికిద్ది. మద్యం దుకాణాల పేర్లు కూడా భలే ఉంటాయి. కూటమి వైన్స్, వారాహి వైన్స్, బడీ వైన్స్. ఓకే, ఇక్కడ 99 రూపాయలకే. రేపొద్దున విత్ స్టఫ్తో కూడా డెలివరీ చేస్తారు సార్. ఓకే, మీకు వెజ్ నాన్ వెజ్ ఏ స్టఫ్తో కావాలంటే ఆ స్టఫ్తో డోర్ డెలివరీ చేసే ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. 162 రోజుల కూటమి పాలన ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా జరుగుతుంది. నేను ఒక మాట అంటాను యాజ్ జర్నలిస్ట్గా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అభివృద్ధి కోరుకుంటుంటే ఈ మద్యాన్ని అంత ఇదిగా వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరు. బట్ ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే దాన్ని ఏ రకంగా సార్? ఇక్కడ ప్రజలు ఎంకరేజ్ చేయరు. ఇక్కడ ప్రజలు, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అంటారా? నన్ను సార్, తెలంగాణ ఆంధ్ర పబ్లిక్ కొంత ఉండే డిఫరెన్స్ ఏంటంటే సైలెంట్ తీర్పు అనేది ఎక్కడ సైలెంట్గా ఒక సెంటిమెంట్గా తీర్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్లో ఉండదు. అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో లేదంటే రాస్తారోకలో అంత ఎక్కువ చేసేటటువంటిది అక్కడ ఉండదు. బట్ తెలంగాణలో ఏంటంటే ఇమీడియట్గా మీకు రోడ్ల మీదకి వచ్చి ఇది చేస్తారు. అందుకని ఏంటంటే మీకు ప్రజలు ఎవరో దీన్ని పట్టించుకోవట్లేదు అని అనుకుంటే మన పొరపాటు. అంతేనా? ప్రజలకి అన్నీ నోటెడ్ ఉంటాయి. వాళ్ళు చెప్పింది ఏంది, ఎందుకు చేయలేదు. సో మేము చేసాం, కానీ ఎంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు కదా. కానీ 1 year కూడా కాకుండా ప్రతిపక్షం అన్నిటి మీద ఈ రకంగా వాగ్బాణాలు ఇస్తూ అందరినీ వాళ్ళని విమర్శిస్తూ రావటం అనేది కొంచెం ఆలోచన. 1 year అన్నా కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారనే తెలియాలిగా సార్. 1 year ఎందుకు టైము? నేను అడుగుతా, ఇప్పుడు కొత్తగా మీరు ఇంట్రడ్యూస్ చేసే స్కీములు అనుకోండి, ఓకే, మీరు అన్నట్టుగా టైం అడిగితే మాకు ఒక 6 నెలలే ఉండని అడిగితే ఓకే. కానీ ఆల్రెడీ ఉన్న స్కీమ్సే కదా ఉన్నప్పుడు. మీరు అన్నట్టు అమ్మఒడి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 4 సంవత్సరాలు ఇచ్చారు. 25,000 కోట్లు, సంవత్సరానికి 6,200 6,300 కోట్లతో 25,000 కోట్లు 4 సంవత్సరాల పాటు ఇచ్చారు. అంటే అది ఆన్గోయింగ్ స్కీమ్. మరి దాన్ని ఎందుకు మీరు ఇవ్వలేదు? ఆన్గోయింగ్ స్కీమ్గా ఉన్న చేయూతో లేదంటే మీరు ఉన్నటువంటి రెగ్యులర్ స్కీమ్స్, ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చారు. మీరు 15,000 ఇస్తా అన్నారు. ఎక్కడ బడ్జెట్లో ఆడబెట్టారు? మరి ఎందుకు ఇవ్వాల? మీరు అన్న కొత్త స్కీమ్ అనుకోండి, మీరు అన్నట్టు కొత్త స్కీమ్లో కూడా ఉచిత బస్సు ఆల్రెడీ తెలంగాణలో వచ్చినటువంటి మొట్టమొదటి నెలలోనే ఇంప్లిమెంట్ చేశారు కదా. ఆల్రెడీ పక్కన కర్ణాటకలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోనే ఉంది కదా. మరి మీకెందుకు ఇక్కడ టైం తీసుకుంటున్నారు? సో మీకు చెయ్యాలన్నటువంటి ఉద్దేశం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఉంటుంది సార్, ఏంటంటే ఆయన జనాలను ఎలా మనం చెప్పినా వింటారు, మనం ఏం చెప్పినా వినేస్తారు అనేటటువంటి ఒక దూరంలో ఆయన ఉంటాడు. అందుకని మనం ఎన్ని రకాల హామీలైనా ఇచ్చేయచ్చు. ఇచ్చేసిన తర్వాత మనం ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఉల్టా వాడి మీద మనం కేసు పెట్టచ్చు. ఒకడి మీద కేసు పెట్టామనుకోండి, మిగతా వాళ్ళు వెనక్కి తగ్గుతారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకనే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడితే మిగిలిన ప్రశ్నించడానికి ఇంకెవరు రారు కదా. సోషల్ మీడియా మీద బాగా విష ప్రచారం జరుగుతోంది మా మీద అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళ మీద విష ప్రచారం చేస్తున్నారు. మొదట్లో అప్పుడు చేసినవి కూడా అట్లాగే జరిగింది, అందరూ కలిసి మా మీద దాడి చేశారు అని చెప్పి మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నారు. తప్పే ఉందని అంటారు సార్. మేము అప్పుల మీద దుష్ప్రచారం చేసింది, మేము స్మార్ట్ మీటర్ మీద దుష్ప్రచారం చేసింది అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, అదే తెలుగుదేశం, అదే జనసేన వాళ్ళే కదా. అప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితేనే ఉరితాళ్ళు అన్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి, మన ఊరికి పండగ చేసుకుని రాస్తున్నారు. ఈరోజు 60,000 కోట్ల అప్పు 5 నెలల్లో చేస్తే ఆ రోజేమో అప్పులు శ్రీలంక, అసలు అప్పే అప్పు, అప్పుల రాయుడు, అప్పుల అప్పారావు, ఇవన్నీ రాసింది మీరే కదా. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని రాసింది మీరే. ఇప్పుడేమో రోజుకు ఒక రేపు జరుగుతుంది, 2 రోజులకు ఒక హత్య జరుగుతుంది. అసలు దాడులు అయితే మీకు చెప్పేటటువంటి పనే లేదు. ప్రతి గంటకి ఎక్కడో చోట దాడులు అయితే జరుగుతూనే ఉంటున్నాయి. మరి ఎంత అరాచక పాలన మీరు చేస్తూ ఉంటే అదే మేము ఓపెన్గా వేస్తే ఏమన్నా సార్, మేము ఇప్పుడు అమ్మ వందనం ఇవ్వలేదు, అది తల్లికి వందనం ఇవ్వలేదన్నాం. మీరు మద్యం ఇస్తున్నారు, నాన్నకు మాత్రం ఇంధనం 99 రూపాయలకు అందుతుంది అన్నాం, కేసులు పెడుతున్నారు దాని మీద.
అంతే తప్ప మేము ఎక్కడ వేరే రకంగా కాదు, తిట్టారట కదా బాగా అప్పుడు గత గవర్నమెంట్లో టీడీపీ వ్యక్తులందరినీ కూడా తిట్టారని చెప్పి, నేతలందరినీ తిట్టారని చెప్పి, దాని మీద అటు పోసాని గారి మీద, ఇటు పక్కన వర రవీంద్రారెడ్డి మొన్నటి వరకు ఆయన మీద, ఇప్పుడు శ్రీరెడ్డి మీద, తర్వాత ఇంకా లిస్ట్లో ఉన్నారు చాలామంది, వాళ్ళందరినీ కూడా రోడ్డుకి ఈడుస్తామని చెప్పని అంటున్నారు కదా. పోసాని కృష్ణమురళి గారి మీద, ఆర్జీవి గారి మీద కేసులు పెట్టారు కదా. అవును. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది తప్పు అయితే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది అంతకంటే తప్పు కదా. ఒక్కొక్క నా డాషుల్ని అంటే నా ఆ పదం తెలుసు కాబట్టి ఆ నా డాషుల్ని చెప్పులు తీసుకున్నంత పేకల బిసికి చంపేస్తా, వాళ్ళు అధికారం తీస్తా. వాళ్ళు అంత మాట్లాడినా వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చెప్పాను కదా సార్, బ్యాటరీలు, ఈవీఎంలు చాలా ఉంది, దాని గురించి మళ్ళీ చాలా డెప్త్ సబ్జెక్ట్ కాబట్టి. సరే. సో మరి ఆ మాటలన్నీ అన్నాల మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఆర్జీవి గారు సినిమా తీశారని కేసు పెడితే మరి అదే వివేకం అనే సినిమా తీసి ఏదైతే తప్పుడు సినిమా తీసినటువంటి ఆ తప్పుడు వెధవల మీద కూడా కేసులు పెట్టాలి కదా. కిరాక్ కార్పి అనేటటువంటి బోకుగాడు సార్, ఆ మాట నేను యూజ్ చేస్తున్నా అంటే వాడు ఎంత మాట్లాడుతూ యూజ్ చేస్తున్నాను. జంతువుల కొవ్వు కాదు, రోజా గారు కొవ్వు కలిసిందని కొవ్వెక్కి బలిసి మాట్లాడిన వాడి మీద కేసులు పెట్టాలి కదా. సీమరాజా అనేటటువంటి ఆ సీమ పంది మీద కేసు పెట్టాలి కదా. ఏదైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లుచ్చా గిచ్చా అని తిట్టేటటువంటి ఈ చెత్త వెధవలందరి మీద కేసులు పెట్టాలి కదా. ఏదైతే ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతున్నటువంటి వాళ్ళ కేసులు పెట్టాలి కదా. జనసేన శతాగ్ని టీంతో వాళ్ళ అధికార ప్రతినిధులతోనే అడ్డదిట్టమైనటువంటి బూతులు తిట్టించేటటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. మరి వాళ్ళకో న్యాయం మాకో న్యాయం ఉండదు కదా. మేము ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, మీరేమో బూతులు తిట్టినా మీ మీద కేసులు ఉండవు, ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. సాక్షాత్తు మీ నాయకులు మాట్లాడుతున్నారు, ఒకడేమో తాట తీస్తానంటాడు, ఒకడేమో తొక్కి నార తీస్తానంటాడు, ఆనా డాషు ఈనా డాషు, ఒకడేమో మహిళా హోంమంత్రిని పెట్టుకొని తిట్టినటువంటి సందర్భాలు, సాక్షాత్తు స్పీకర్ హోదాలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి అసెంబ్లీలోనే ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి పరుష పద్యాలు, ఇటన్నిటి మీద పెట్టాలి కదా. ఇప్పుడు ఉన్న కూటమి నాయకులు 164 మంది కూటమి నాయకుల్లో అనేక మంది ఇలాంటివి మాట్లాడుతున్నటువంటి వాళ్ళే కదా. అవును. మరి వాళ్ళ మీద కేసులు ఉండవా? అంటే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కేస్తామంటే ఇక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అనగదొక్కాలనుకుంటే తొక్కి వెళ్ళిపోవడానికి, తొక్కేస్తే ఏది పడి ఉండటానికి ఎవరు ఉండరు ఇక్కడ. మీరు ఎంత మమ్మల్ని వేధించాలని ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపుగా ప్రతిస్పందిస్తాం. మీరు ఒక కేసు పెడితే 10 రకాలుగా మీ మీద ప్రశ్నిస్తాం. ఎక్కడా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు కొత్త ఏం కాదు. సో మీరు కేసులు పెడితే భయపడిపోయి పారిపోవడానికి లేదా అల్లాటప్పగా జెండాలు మోసేవాళ్ళం కాదు. అభిమానంతో నికార్సైనటువంటి కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందాకైనా పోరాడతాం. సో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను మళ్ళీ మళ్ళీ ఎండగడతాం. పెట్టుకోండి, 14 రోజులు జైలుకి పోతాం, మళ్ళీ వస్తాం. మళ్ళీ రిమాండ్ పొడిగితే ఇంకో 14 రోజులు ఉంటాం, మళ్ళీ వస్తాం. వచ్చినాకనే మళ్ళీ మాట్లాడతాం. అంతే తప్ప మీరు ఏదో కేసులు పెడితే భయపడిపోతారనుకోవడానికి ఇక్కడ ఎవరో లేరు. అవన్నీ పెట్టుకోండి అని వదిలేస్తాం అంతే. సో ఒక్కటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించాలని ఎవరు ప్రయత్నించినా కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ కేసులతో గవర్నమెంట్లో నడిచిందా ఈ రకమైన వేధింపులు అనేవి? సార్ నిజంగా నడుచుంటే వీళ్ళు ఒక్కళ్ళు కూడా ఈరోజు మాట్లాడగలిగేవాళ్ళే సార్. రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికే అంటున్నారు, నన్ను ఎట్లా కొట్టారు, 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆయన కొట్టలేదని చెప్పి కోర్టే చెప్పింది, న్యాయస్థానమే ఆయన కొట్టలేదని చెప్పారు. మీకు అయినటువంటిది అది ఎడిమా వల్ల వచ్చిన గాయం అని చెప్పారు. అయినా కూడా మీరు కొట్టారని ప్రచారం చేసుకున్నారు. సో ఇది మేము సరే కొడితే కొట్టారంటారు, కొట్టపోయినా కొట్టారని చెబుతున్నారు వాళ్ళు. కానీ ఈరోజు 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారు మా సోషల్ మీడియా వాళ్ళ మీద. ఈరోజు నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి. అసలు సోషల్ మీడియా కేసులు అరెస్ట్ చేయడానికే లేదు. కానీ మీరేం చేస్తున్నారు, వచ్చి పట్టుకొని వెళ్ళిపోయి 2-3 రోజుల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే 2-3 రోజులు సుప్రీంకోర్టు కూడా మొన్న ఇచ్చింది కదా, సోషల్ మీడియా మీద మీరేమి చేయడానికి లేదు. నేను హైకోర్టు కూడా గట్టిగా మందలించి సీసీ ఫుటేజ్లో పలానా రోజు అరెస్ట్ చేసినట్టుగా ఉంటే మరి మీరు 3 రోజుల తర్వాత ఎలా ప్రొడ్యూస్ చేశారు వర్ర రవీందర్ రెడ్డి అని అడిగింది హైకోర్టు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని ఇవ్వాల్సిందే. పోలీసులు మీరు మీ డ్యూటీ చేయండి. తెలుగుదేశం వాళ్ళ డ్యూటీ మీరు చేయాలని ప్రయత్నిస్తే రాబోయేది రోజుల్లో అది మళ్ళీ మీకు ఏ విధంగా ఉంటుందో చెప్పాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారని గుర్తుపెట్టుకోండి. మంచి చేస్తే మంచే, చెడు చేస్తే ఖచ్చితంగా చెడే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి చేసిన వాలంటరీ వ్యవస్థను ఎవరు పట్టించుకోవట్లే ఈ రోజున. సరే ఎలా అంటే ఆశ ఉంటుంది. వేరే రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని వెళ్ళినాయని అప్పుడు మాట్లాడారు మీరు. ప్రధానమంత్రి గారు చెప్పారు ఆ రోజు, మోడీ గారే వాలంటీర్ వ్యవస్థని
ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. గ్రామ సచివాలయాల వ్యవస్థ అనేది చాలా సార్ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. అక్కడ సరిగ్గా ఇప్పుడు అంతకుముందు 540 సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉండేవి, ఈ రోజు లేనటువంటి పరిస్థితి. సచివాలయ ఉద్యోగుల చేత ఎక్కడెక్కడో డ్యూటీలు వేయించి వాళ్ళని ఏదైతే దానికి సంబంధించి ఇప్పుడు ఫుడ్ సప్లైకి ఆ సప్లైలు కూడా వాడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీటింగ్లు ఎన్ని జరుగుతుంటే ఫుడ్ సప్లైకి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సపోజ్ ఒక మీటింగ్ పెట్టారు అనుకోండి, ఆడ ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, సచివాలయ ఉద్యోగులకు అక్కడ డ్యూటీలు వేస్తున్నారు. అంత దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఈరోజు లేదు. ఏదైతే వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పి మభ్య పెట్టి ఉన్నటువంటి వాళ్ళని తీసేసినటువంటి పరిస్థితి. 5,000 ఉండేది మీది, వాళ్ళు 10,000 ఇస్తామన్నా కూడా 10,000 చంద్రబాబు నాయుడు గారు చేసేసామని చెప్పాడు. అసలు మీరు వాళ్ళు మనుషులు కాదా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అద్భుతమైన వ్యాఖ్యానాలు ఇది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఒక 10 సెకండ్లు ఉంటుంది, నేను మీకు అది వినిపిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాలంటీర్ని మభ్యపెట్టాడు అని అనటానికి. వాలంటీర్లు వాళ్ళు కూడా మనుషులే, అందుకే నిన్నే చెప్పాను వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారు కదా. నిన్నేమో శాసన మండలిలో డైరెక్ట్గా వాళ్ళు వాలంటీర్లకు సంబంధించి అడిగితే అసలు ఆ వ్యవస్థే లేదు కదా, ఇంకెందుకు ఇవాళ వాళ్ళకి లేదు కదా అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు మేమే 10,000 చేస్తాం చంద్రబాబు నాయుడు చెప్పి మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టారు 5,000 నుంచి 10,000కి చేస్తామని. సో వాళ్ళ ప్రచారం దుష్ప్రచారం ఎలా ఉంటుందంటే ఇలానే దుర్మార్గంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, ఏదైతే తడిగుడ్డతో గొంతు కోసే రకం చంద్రబాబు నాయుడు, దయచేసి నమ్మొద్దని. ఇప్పుడు కోసేసాడు ఆల్రెడీ, నమ్మిన వాళ్ళందరినీ కోసాడు, మొత్తం రాష్ట్రాన్ని కోసినటువంటి పరిస్థితి. లేదంటే నేను వస్తే సంపద సృష్టిస్తా అని. సార్ మీ ఊర్లోకి మీరు వెళ్తానికి టోల్ ట్యాక్స్ కట్టేది అదే, రోడ్డు మీద కూడా హైవేలు కంటే టోల్ ట్యాక్స్ ఉంటుంది. అవును, ఏది జాతీయ రహదారులకు టోల్ ట్యాక్స్. అసలు గవర్నమెంటే టోల్స్ తీసేద్దామన్న ప్లాన్ లో ఉందని, సెంట్రల్ గవర్నమెంట్ ఉందని చెప్పి నిన్ననే ఒక వార్త. సార్ రేపొద్దున మీ గల్లీలో కూడా ట్యాక్స్లు వేస్తాడు. మీకు జుట్టు ఎక్కువ పెంచుకోవద్దు, జుట్టు ఎక్కువ పెరిగిందని రేపొద్దున ట్యాక్స్ అయితే ఏం చేస్తారు మీరు? వచ్చి ఒక వీడియో చేసి మాట్లాడగలరు, అంతకంటే ఏం చేయగలుగుతాం? ఇంకెక్కువ మాట్లాడితే కేసు పెడతారు. కొన్ని అలా కేసుల మీద కేసులు పెడితే కొన్ని రోజులు కనపడకుండా ఉంటారు కాబట్టి ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. సో ఇప్పుడు చెత్త పన్ను 3 రెట్లు పెంచారు. మీరు చెత్త పన్ను వేసారని చెప్పి మాట్లాడారుగా. మరి చెత్త పన్ను అన్ని రాష్ట్రాల్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చెత్త మీద కూడా పన్నేస్తారా? చెత్త పన్ను మీద వేసిన చెత్త అన్నారు కదా డాష్ అని. ఇప్పుడు అదే డాష్ పవన్ కళ్యాణ్ ఈయన అంటున్నట్టుగా ఆపాదించుకోవాలి మనం కూడా. 30 రూపాయలు ఉండేదాన్ని 30 ప్లస్ 30 3 పార్టీలు కూడా 90 చేసింది. కొన్ని చోట్ల 200 ఉంది, 600 చేశారు. ఏదైతే షాపులకి వీటికి ఉంటాయి కదా, సో అట్లా 200 ఉందనుకోండి, 600 అయింది. ఇప్పుడు 600, కొన్ని చోట్ల 2,000 ఉన్నాయి నెలకి. ఏదైతే కమర్షియల్ బిల్డింగ్లకి ఏమైనా ఉంటాయి కదా దానికి సంబంధించి. సో అది కూడా ఒక ఆదాయ వనరుని క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నో సార్, దాన్ని అది ఆ మున్సిపాలిటీలకి లేదంటే ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దానికి ఉపయోగపడుతుంది తప్ప, అక్కడ పారిశుధ్యానికి సంబంధించి ఉపయోగిస్తారు తప్ప అది స్టేట్ గవర్నమెంట్కి రాదు అది. సో దాన్ని కూడా ఒక దుష్ప్రచారం చేసి అన్ని పన్నులు వేశారు. అసలు బాధుడే బాధుడు చంద్రబాబు నాయుడు, మీది బాధుడే బాధుడు కాదు, కొట్టుడే కొట్టుడు. కనపడినలా కొట్టండి, ప్రశ్నించడంలో కొట్టండి, ఇష్టం వచ్చినట్టు వాడిని కొట్టి వాడిని తాట తీయండి అనే స్థాయికి మీరు ఈరోజు తీసుకొని వచ్చి ఈరోజు సామాన్యుడు పండగలు చేసుకునే పరిస్థితి ఉందా సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? మీరు చెప్పండి మనస్ఫూర్తిగా. మన దసరా పండగ కానీ దీపావళి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్య మానవుల నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళ దాకా ఎక్కడన్నా చేసుకున్న పరిస్థితి ఉందా? ఒక్క స్కీమ్ అందలా, ఒక్కటంటే ఒకటి. అంతకుముందు వచ్చినటువంటి మొత్తం పథకాలు ఆగిపోయినాయి, కొత్తగా ఇప్పుడు ఒక పథకం రావట్లేదు, పాత పథకాలు ఆగిపోయినాయి, మరి కొత్తవి రావట్లా. డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన డబ్బులు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకున్న డబ్బులు కానీ వేటికి ఖర్చు పెడుతున్నారంటారు? 1 కోటి రూపాయలేమో ఇండియా టుడే వాళ్ళకి పబ్లిసిటీకి ఇచ్చారు మొన్న. రామోజీరావు సంస్మరణ సభ అని చెప్పి ఒక 6 కోట్లు ఎంత అఫీషియల్గా రిలీజ్ చేశారు, మొత్తం 12 కోట్లు ఎంత అన్నారు దానికి. నారీ శక్తి ప్రోగ్రామ్ అని భువనేశ్వర్ గారు ప్రత్యేకంగా 7 కోట్లు 8 కోట్లు ఆ ప్రోగ్రామ్కి ఆమె చీఫ్ గెస్ట్కి వెళ్తుందని చెప్పి దానికి కట్ చేశారు. సెక్రటేరియట్ నుంచి కరకట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి హెలికాప్టర్లో వెళ్ళటానికి, ఏదైతే వీళ్ళ కన్సల్టెంట్లని కొంతమంది పెట్టారు వాళ్ళకి శాలరీలు ఇవ్వడానికి, వీటికి ఖర్చు పెడుతున్నారు తెచ్చిన డబ్బులు. ఇంక దేనికి ఖర్చు పెట్టారు చెప్పండి? ఏమన్నా కొత్తగా ఉద్యోగం ఇచ్చారా? రోడ్లు వేసారట. రోడ్లా? చంద్రబాబు నాయుడు ఇంట్లో వేసుకొని ఉంటారు సార్, లేదా పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పూర్తి చేయండి అని చెప్పి ఎన్ని కోట్లు అని చెప్పి ఆల్రెడీ ఆ జనసేన ఆఫీస్ చుట్టూతో వేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూతా ఇంటి లోపల వేసుంటారు. బంగారం రోడ్లు ఏమైనా వేసారు అక్కడ? రోడ్లు అయితే వేసిన ఏడా కనపట్లేదు కదా. ఇదిగో పలానా నుంచి పలానా చోటకి రోడ్డు వేసామని ఏడ చెప్పండి. మీ ప్రభుత్వ హయాంలో ఎలా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి రోడ్లు. సార్ రోడ్లు గుంతలు పడతాయి కామన్గా, కానీ దాన్ని భూతద్దంలో చూపించేసి
అసలు ఆంధ్రప్రదేశ్లో గుంతలు ఉన్నాయి, మిగిలిన రాష్ట్రంలో ఎక్కడ గుంతలు లేవని ప్రచారం, ఇలాంటి దుర్మార్గ ప్రచారాలన్నీ చేసి ఇప్పుడు మేము వచ్చేస్తే అద్భుతం అయిపోయింది. మీరు అద్భుతం కాదు కదా, అంతకుముందు కనీసం 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలానే కూడా చేసేటటువంటి పరిస్థితి మీ దగ్గర లేదు. ఉన్నది మొత్తం సార్ ఒక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ లేదు. పబ్లిసిటీ మాత్రం పీక్ స్టేజ్లో ఉంది. పబ్లిసిటీ అంటే గుర్తొచ్చింది, అమరావతి వ్యవహారంలో ఈ రోజున అక్కడున్న అన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ ఇప్పుడు అమరావతికి మళ్ళీ పూర్వవైపును తీసుకొద్దామన్న ప్రయత్నంలో సో మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. అంటే 4 ఏళ్ళు గుంటూరు జిల్లాలోనే 4 ఏళ్ళు ఆ భ్రమంలో నడవాల్సిందే, మనం తప్పదు. కట్టేశారు కదా అమరావతికి, మీకు కనపడలేదా? రండి సార్, కట్టేశారు. కట్టినవన్నింటినీ మీరు తుప్పల్లో పడేసేటగా మీరు. అమరావతి కట్టేశారు, అయిపోయింది సార్. ఆల్రెడీ మెట్రో ట్రైన్ వచ్చేసింది అమరావతికి, ఆల్రెడీ చుట్టూతా సముద్రం వచ్చింది. 1 year అన్ని రావులేండి సార్. వచ్చింది సార్, అమరావతి సముద్రం కూడా వచ్చింది. మీరు 1 year అమరావతి వచ్చింది సార్. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చేస్తారు, 4 ఏళ్ళు చేస్తారు. అధికారం ఇచ్చింది, అందుకే అమరావతిని అభివృద్ధి చేస్తారు. వంగినట్టుగా టవర్ వచ్చింది, కుక్కర పాత్ర పడుకుని. నేను ఒక మాట చెప్తాను మీకు, నేను కొంచెం బాధ కలిగించవచ్చు ఈ మాట కొంచెం. మొన్న నేను ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే, రాష్ట్రం ఏర్పడేటప్పుడు, తెలుగు రాష్ట్రాలు ఏర్పడేటప్పుడే క్యాపిటల్ అనేది హైదరాబాద్ కాదు, కర్నూలు కాదు, అమరావతి మధ్యలో ఉండాలని చెప్పి ఒక మైనార్టీ నేత దాన్ని ప్రపోజ్ చేశాట. ఆయన విజయవాడ గుంటూరు మధ్యలో గనక ఉంటే గనక చాలా బాగుంటుంది అని చెప్పి అప్పుడే ప్రపోజల్స్ వచ్చినాయట. ఓకేనా? ఆ ప్రపోజల్ని ఆయన ఆ రోజు నాతో ఇంటర్వ్యూలో మాట్లాడి చెప్పాడు. సో అప్పటి నుంచే ఒక అవగాహన ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమరావతి కాదని చెప్పి 3 రాజధానులు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేది కొంచెం అందరికి ఇబ్బంది కలిగించలా సార్? మన రాష్ట్రం విడిపోయేటప్పుడు ఎవరో మైనార్టీ నేత ప్రపోజ్ చేశాడా, ఇంకో నేత ప్రపోజ్ చేయడం కాదు, అది కేంద్రంకి ఇచ్చిందే రిపోర్ట్. అది కేంద్రంకి శివరామకృష్ణన్ అనే ఒక కమిటీని ఏర్పరిచినప్పుడు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది ఏంది, మీరు 3 పంటలు పండేటటువంటి భూములు, లేదంటే ఏదైతే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూముల దగ్గర రాజధాని పెట్టద్దు. రాజధాని అనేది వ్యవసాయానికి అనుకూల భూముల్లో పెడితే ఇక్కడ రైస్ బౌల్ అనేది దెబ్బతింటుంది, రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం, అది దెబ్బతింటుంది, పెట్టద్దని చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు September 4, 2019 హైదరాబాద్లో ఉన్నాం మనం అప్పుడు అసెంబ్లీ సమావేశాలు, విజయవాడ కేంద్రంగా క్యాపిటల్ అని చెప్పారు. 2014లో చెప్పింది ఏంది అసెంబ్లీలో, విజయవాడ క్యాపిటల్, అమరావతి కాదు. ఇప్పుడు విజయవాడ క్యాపిటల్ కాదు, ఇప్పుడు అమరావతి క్యాపిటల్. విజయవాడకి అమరావతికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు క్యాపిటల్ అంటే 29 గ్రామాలు, నాటు విజయవాడ, నాటు గుంటూరు. సిఆర్డిఏ పరిధి వేరు, మీరు అన్నట్టు సిఆర్డిఏ పరిధి వేరు, క్యాపిటల్ వేరు. ఇప్పుడు క్యాపిటల్ విజయవాడ చుట్టుపక్కల మీకు హైవే అమ్మట అన్ని భూములు ఉన్నాయి, పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. కానీ 3 పంటల పండే భూములు తీసుకుని వచ్చి నవనగరాలు కడతాం, కొత్త రాజధాని నిర్మాణం చేస్తాం. ఇప్పుడు ఏమంటున్నారండి, 50,000 కోట్లు మేము ప్రపోజల్కి డబ్బులు తెస్తున్నాం, ఏదైతే ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు అప్పిస్తుంది, ఇంకా హడ్కో నుంచి ఒక 13,000 కోట్లు అయినా తెస్తున్నాం, వివిధ కార్పొరేషన్లు వాటి నుంచి ఇంకో తెస్తాం, మొత్తం 50,000 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు. 5,000 కోట్లు ఆల్రెడీ అప్పులు తెచ్చారు. దానికి సంవత్సరానికి 1,600 కోట్లు, 1,680 కోట్లు వడ్డీ అసలు కడుతున్నాం. 10 ఏళ్ల పాటు కట్టాలి అప్పుడు తెచ్చినటువంటి అప్పులకి. అంటే 5,000 కోట్లకి అసలు కమ్ వడ్డీ కలిపి 17,000 కోట్లు చెల్లిస్తున్నాం. 5,000 కోట్లకే 17,000 కోట్లు చెల్లిస్తుంటే ఇప్పుడు 50,000 కోట్లకి ఎన్ని లక్షల కోట్లు చెల్లించాలి అసలు వడ్డీ కలిపి? మరి సంపద సృష్టించే నగరమా అప్పుల నగరం అయింది అది. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పెద్ద గుదిబండ. మళ్ళీ చెబుతున్నాం, మా స్టాండ్కి మేము ఎక్కడ కూడా వెనకడుగు లేదు. సో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో మేము ముందుకెళ్ళాం. ముందుకెళ్ళిన దాని ప్రకారం మేము హైదరాబాద్లో ఉన్నటువంటి లోకాయుక్త కార్యాలయాన్ని, హైదరాబాద్లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని, ఏదైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్కి సంబంధించినవి అనేక కార్యాలయాలను కర్నూలుకు తరలించున్నాం. ఆ కర్నూలు అన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ అమరావతిలో పెడుతున్నారు. మరి శ్రీబాగ్ ఒడంబడికలు ఏముంది, రాయలసీమకి అన్యాయం చేస్తున్నట్టే కదా మీరు ఇప్పుడు. సో అన్నీ అమరావతిలో ఉంటే అప్పుడు మన రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం? హైదరాబాద్ మాకు ఇచ్చన్న విడగొట్టండి, లేకపోతే సమానంగానే విడగొట్టండి అన్నాం. ఓన్లీ హైదరాబాద్ మీదే పట్టుబట్టాం. ఇప్పుడు రేపొద్దున రాయలసీమలో యాక్స్టీసన్ రాదని గ్యారంటీ అని చెప్పండి. ఇప్పటికే వాళ్ళు అక్కడి నుంచి అన్ని తరలిస్తుంటే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడటం సార్, రేపొద్దున ఆ ప్రాంతం అంటే అన్యాయం అయిపోద్ది కదా. సో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం మీరు ఇప్పుడే పక్కనాడికి సెంటు భూమి ఇవ్వడానికి ఒప్పుకోవట్లా. అమరావతి అంటే ఇది మా రాజధాని, అసలు మేము తప్ప ఇక్కడ ఎవడో ఉండకూడదు అనే దాంట్లో ఇక్కడ సెంటు వస్తే సెంటు కంపు కొట్టిద్ది, అయినా విజయవాడకి ఎక్కడ భూములేంది, దుగ్గిరాలకి ఎక్కడ భూములేంది అని చెప్పి ఉన్నాయి కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి. మరి అది కదా వద్దంటుంది. అది మాకు అమరావతి మీద ఎటువంటి వివక్ష లేదు సార్. అమరావతి ఎలా ఉండాలో మిగిలిన ప్రాంతాలు కూడా అలానే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.
ఓకే. కానీ మీరు మభ్యపెట్టేసి అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి, మొత్తం అసలు ఏదో భూతల స్వర్గం అయిపోతుంది అని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయొద్దు దయచేసి అంటున్నాం. ఎందుకంటే సాధ్యమయ్యే పనులు చేయండి. ప్రజల్ని ఆకాశంలో నిలబెట్టేసి అసలు మొత్తం అద్భుతంగా ఉంది చూడండి అని గ్రాఫిక్స్ వేసి చూపిస్తే చివరికి ఆ గ్రాఫిక్సే మిగులుతాయి. టీసీఎస్ లాంటి కంపెనీలు వైజాగ్కే వస్తాయన్నాయా, అమరావతికి వస్తానని చెప్పలేదు అవి? రావు. ఎందుకు వస్తాయి సార్? ఏముందని అమరావతిలో రావడానికి? ఆంధ్రప్రదేశ్కి ఎప్పటికైనా భవిష్యత్ రాజధాని విశాఖపట్నమే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి మాట్లాడుతాం తెలుగుదేశం పార్టీ కూడా. ఇప్పుడు మీరు ఢిల్లీ ముంబై కంపేర్ చేస్తే ముంబై ఈరోజు ఎట్లా ఉంటుందో అఫీషియల్ రాజధాని ఢిల్లీ అయినా కూడా, బట్ రేపు పొద్దున వీళ్ళు రాజధానిగా అమరావతిని ఫిక్స్ చేసి పెట్టి చేసిన విశాఖపట్నమే భవిష్యత్ నగరం ఆంధ్రప్రదేశ్కి. ఆల్రెడీ అన్ని మార్గాలు ఉన్నాయి, రోడ్డు మార్గం, రైల్వే మార్గం, జల మార్గం, వాయు మార్గం. సో 25 లక్షల మందికి పైగా పబ్లిక్ ఉన్నారు, ఒక మెట్రోపాలిటన్ కల్చర్ ఉంది. సో అన్ని రకాలుగా మనం ఒక 5,000 10,000 కోట్లు పెడితే ఇంకా అద్భుతంగా తయారైద్ది. తక్కువలో మంచిగా చేసుకుందామని మేము చెబితే 50,000 కోట్లు అప్పు తేవాలి, దీన్ని ఇక్కడ 9 నగరాలు కట్టాలి, అవి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసి అమ్మేసేయాలి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తుంటే ముఖ్యమంత్రి. సో ఇవన్నీ సాధ్యపడేవి కాదు. 2014 to 19 ఎలా మమ్మల్ని అందరినీ భూతల స్వర్గంలో పెట్టారో, స్పెషల్ రైల్వే జోన్ ఏఐతో భూతల స్వర్గంలో పెడతాడు అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. అమరావతికి రైలు వచ్చింది, అమరావతికి ఇదేంటి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, అమరావతికి సముద్రం వస్తుంది అంటాడు రేపు పొద్దున. స్పెషల్ స్టేటస్ తీసుకురావడం అనేది పక్కన పడిపోయింది. ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలి. వైజాగ్ రైల్వే జోన్ తీసుకొస్తా ఉన్నారు, అది కొంచెం కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది, కాదనంటారా? కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నాం మేము. వాళ్ళు మంచి పని చేస్తే ఏ రోజు కూడా మేము దాని మీద విమర్శ చేయం. కానీ మీరు కూటమి ప్రభుత్వం అంటే మీరున్నారు, మేము ఎప్పుడు బీజేపీతో మేము అలయన్స్ అయ్యి లేము, ఏ ప్రభుత్వంలో మేము భాగస్వామిగా లేము, మీరు భాగస్వామిగా ఉన్నారు. సో మీకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు, మీకు సంబంధించిన మంత్రులు ఉన్నారు అక్కడ. సో ఆ రైల్వే జోన్ అనేది తొందరగా తీసుకురండి అంటున్నాం. అది కూడా ఆ రైల్వే జోన్ అనేది వాల్తేరు డివిజన్గా ఉన్నటువంటి దాంతో కలిపి తీసుకురావాలనేది మనం కోరుతున్నాం. అంటే ఇక్కడ గుంతకల్ డివిజన్ కూడా దాంట్లో కలవాలి. అదేదో ఊరక మీరు ఏదో కొంచెం ఏదో ఇచ్చేసామని చెప్పి నామకే వసగా కొద్దిగా చేసేస్తే దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. అదే మేమంటుంది, ల్యాండ్ ఎలకేషన్ కూడా మేము ఉన్నప్పుడే ఇచ్చాం రైల్వే జోన్కి సంబంధించి. సో మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాం. కేంద్రం కూడా సపోర్ట్ చేసినంతవరకు చేసింది, కొన్ని ఇస్తానని ఇవ్వకుండా కూడా తప్పినటువంటి మాట కూడా ఆ రోజు మనం చూసాం. పోలవరానికి సంబంధించి మొదటి దశకి 13,000 కోట్లు ఆమోదం తెలిపించుకున్నాం మేము. మొత్తం 55,000 కోట్లకు ప్రపోజల్ ఏదైతే అయ్యిద్దని. కానీ ఇప్పుడు వాళ్ళు 41 మీటర్లకే డబ్బులు ఇస్తామంటే యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టి వచ్చారు. 41 మీటర్లకి 45 మీటర్లు 41 మీటర్లకే యాక్సెప్ట్ చేస్తే సంతకం పెట్టి వచ్చారు. 4 మీటర్లు తగ్గిపోయింది. మరి ఇవన్నీ ప్రజలకు చెప్తుంటే ఇది రాజకీయంగా మాట్లాడే మాట, నిజంగానే 4 మీటర్లు తగ్గిందే. కేంద్రం ఆల్రెడీ పంపించింది, దాని మీద ఎంఓయూ సంతకం పెట్టి వచ్చింది. ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నాడు క్యాబినెట్లో. సో మేము ఎంతవరకే డబ్బులు ఇస్తామన్నా అంటే 41 మీటర్ల వరకే డబ్బులు ఇస్తామన్నారు వాళ్ళు. మరి డబ్బులు ఎందుకని దాన్ని తగ్గించి ఇస్తామని అంటున్నారు? కాస్ట్ ఎక్స్పెండిచర్ దాని మీద ఇష్యూ 55,000 కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు 19,000 కోట్లు ఇచ్చారు పోలవరానికి. అంటే ఇంకా దాదాపుగా 20,000 కోట్లు 25,000 కోట్లు రావాలి. 25,000 కోట్లు రావాలి. సో 55,000 కోట్లు 20,000 కోట్లు అనుకోండి, ఆల్మోస్ట్ వచ్చింది. 19,000 కోట్లు చేయాలి, ఇంకా 25,000 కోట్లు రావాలి. సంవత్సరానికి 4,000 కోట్లు ఇస్తే ఇంకా 5 ఏళ్ళు 35,000 కోట్లు రావాలి. ఇంకా 35,000 కోట్లు రావాలి. 55,000 కోట్లు అంటే 19,000 కోట్లు అంటే 55 మైనస్ 19 అంటే ఇంకా దాదాపుగా 35,000 కోట్లు రావాలి. సంవత్సరానికి ఒక 5,000 కోట్లు వచ్చినా ఇంక 7 ఏళ్ళు పట్టింది. అవును. అందుకని దాన్ని కట్ చేసుకొని 41 మీటర్ల వరకే ఇస్తామని అని చెప్తున్నారు. దానికి యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టుకొని వచ్చారు. సో ఏం చేద్దాం, వాళ్ళందరూ 164 మంది ఎమ్మెల్యేలు బలం కదా, ఇన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు అని వీరుడు సూర్యుడు అని పొగట్టంతో సరిపోయింది కదా. ఎత్తు తగ్గించినా ఎవరు మాట్లాడరు ఆ మీడియా. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మాట్లాడరు, ఇన్ని దాడులు జరుగుతున్నా మాట్లాడరు. సో గుండె మీద చేసుకు బతుకుతున్నాడు ఆంధ్ర ప్రజలు ఈరోజు గుండె మీద చేసుకు బతుకుతున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత అని మాట్లాడుతున్నారు. గుండె మీద చేసుకోం కాదు సార్, మద్యం బాటిల్ తీసుకొని బతుకుతున్నారని రాస్తారు రేపు పొద్దు నుంచి. ఎందుకంటే 99 రూపాయల మద్యంతో బతికేస్తున్నారని కూడా రాస్తారు వీళ్ళు. అంత దుర్మార్గం. అంటే అంత భరోసాగా ఉండగలుగుతున్నారు. చంద్రబాబు గారు వచ్చారు, మేము ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకుంటున్నారట. అవును సార్, మొత్తం ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, ఈ మందు ఎక్కడ దొరికిద్దా అని. అంతే కదా, అంతకుమించి లేకపోతే అంట ఎట్లా ఉంటుందంటే సార్ వీళ్ళు, నేను చూశాను కొన్ని వీడియోలను. అప్పుడు 2016 ఆ సమయంలో అనుకుంటా, అమెరికా సంబంధం వద్దంటున్నారు, అమరావతి సంబంధమే కావాలని కోరుకుంటున్నారు. అమెరికా సంబంధం వద్దంటున్నారు,
అసలు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పబ్లిక్ తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా అంట అమెరికా సంబంధం ఎందుకు, అసలు అమరావతి సంబంధం వస్తే చాలు అట్లా రాస్తారు వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రచారం అట్లా ఎలా ఉండేదంటే, లోకేష్ ఓ రోజు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో పోటీ చేసినా మేము గెలిచేస్తాం అన్నాడు. సో వాళ్ళు ఇట్లా చెప్పట్లేదు సార్, ఏఐ టెక్నాలజీ ఇంకా వచ్చింది కదా, అప్పుడు ఇంకా తిమ్మిని మమ్మీని చేసి చూపిస్తారు. మన వరదల్లో కాస్ట్లీ భోజనం పెట్టినట్టే ఉంటుంది. 323 కోట్ల అగ్గిపెట్లకి వాళ్ళ ప్రచారాలు అలానే ఉంటాయి, వాళ్ళు చేసే కూడా అలానే ఉంటాయి. సో ఈ 5 ఏళ్ళు అలా నడవాల్సిందే, తప్పదు. జమిలీ వస్తే దేవుడి దయ వల్ల కొంచెం ముందు వస్తే ఈ దరిద్రం, ఈ శాడిస్ట్ పరిపాలన ఇక అంతం పలకడానికి మీరు శాడిస్ట్ అంటారు, వాళ్ళేమో రాక్షస పాలన అంటారు వాళ్ళు. సార్ మా ద్వారా మంచి జరిగిందా, ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా, ప్రజలను గుండెల మీద చేసుకొని చెప్పమండి, వాళ్ళే చెప్తారు. ప్రజలకే ఛాయిస్ ఇద్దాం. సో మీరు మాకంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పి మభ్యపెట్టి ఏ విధంగా వచ్చారా, లేదంటే ఈమెయిల్ ద్వారా వచ్చారా, ఈ 2 రకాల్లోనే ఏదో ఒక రకాలు రావాలి కదా. సో దాన్ని కూడా ప్రజలు కూడా ఈరోజు అనుకుంటున్నారు, అదేందా మేము ఓట్లు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే వీళ్ళకి నీ సీట్లు ఎట్లా వచ్చినాయా, మా ఊర్లో మేము ఓట్లు వేసింది వీళ్ళకైతే ఇక్కడికి ఎట్లా వచ్చిందా, అది చెప్పా కదా. ఒక ఊర్లో ఒక ఓటు అసెంబ్లీకి మాకు పడితే అంటే పార్లమెంట్కి 400 పడతాయి అంట. అది ఎట్లా పాజిబుల్? ఏదైనా 300 పడి 100 అటు పడ్డాయి అన్న ఒక రకంగా ఉంటుంది. సరే, శాసనసభ ఎన్నికలు సరే మీరు గెలవలేదు, అయిపోయింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారని అనుకుంటున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలకి ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది, నిర్వహించాలి. బట్ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎప్పుడు నిర్వహించాల, ఎందుకంటే 2014లో జరిగినాయి. అవును, జరిగిన తర్వాత 19 ఎన్నికల కంటే ముందు జరగాలి, కానీ ఆయన 19లో పెట్టలేదు. ఎలక్షన్స్కి ముందు జరగాల్సింది పెట్టలా. 2014 ఎలక్షన్స్కి ముందు జరిగినాయి. అవును, తర్వాత 18కి పెట్టాలి యాక్చువల్గా. అయితే 18 రావాలి, 18 మిడిల్లో రావాలి. అవును, కానీ అప్పుడు పెట్టలా. 1 ఇయర్ పాటు చేయకుండా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులతోనే నడిపేశాడు. సర్పంచులకి టైము నేను ఎందుకోసం వేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు కూడా జరుపుతారా లేదా, జెడ్పీటీసీలు అన్ని జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు వీళ్ళంతా కూడా మళ్ళీ టీడీపీలోకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో కొన్ని మున్సిపల్ చైర్మన్లు వాళ్ళ వసతి చేసుకుంటున్నారు కదా. అయానో బెదిరించో, లేదంటే ప్రలోభ పెట్టో, లేదంటే ఆస్తులు ధ్వంసం చేస్తామనో కేసులు పెట్టి ఏదో రకంగా లాక్కుంటున్నారు కదా. సరే ఇది శాశ్వతం కాదుగా అంట నేను. ఇప్పుడు మీరు లాక్కున్నది శాశ్వతం కాదు, అభిమానంతో ఉండేది శాశ్వతం. అభిమానంతో ఉండేది శాశ్వతం. ఏదో లాక్కొని మీ వైపున లాక్కున్నారనుకోండి, వాళ్ళు చెప్పే వెళ్తారన్నా నా కేసులు పెడుతున్నాడు, నేను ఈ కేసులకి నా ఫ్యామిలీని బెదిరిస్తా ఉన్నారు, నా ఆస్తులని ధ్వంసం చేస్తున్నాడు, వ్యాపారాలను నాశనం చేస్తున్నాడు, ఒక 2 సంవత్సరాలు నన్ను వదిలేయండి అని చెప్పి కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మర్చిపోయి మీ ఎమ్మెల్యే మీద కూడా, అవును, మా ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ మీద, ఆయన కూడా మీద కూడా బాగా లోకేష్ గారి మీద పోస్ట్ పెట్టాడని ట్విట్టర్లో. ఇది ఈ పేకాట క్లబ్బులు అన్నింటి నిర్వహణకు సంబంధించి లోకేష్ హస్తం కూడా ఉందని పెట్టాడని కేసు పెట్టారు ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీద. అంటే అంత దయనీయ పరిస్థితులు ఉంది. ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడని ఎమ్మెల్యే మీద కేసు పెట్టాం బైసా ఇక్కడే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో. ఇట్లాంటి పోస్టులకు మరి లోకేష్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? అలా అనుకుంటే తెలంగాణలో హైడ్రా గురించి ఎంతమంది ఏ రకంగా మాట్లాడారు, మూసీ గురించి ఎంతమంది మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఎన్ని కేసులు పెట్టుకుంటూ వెళ్ళాలి ఇట్లా అయితే. కానీ అసలు ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు మాట్లాడినవి, లేదంటే లోకేష్, పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో మాట్లాడిన వదిలేండి, బహిరంగంగా వీడియోలు మాట్లాడినప్పుడు ఎన్ని కేసులు పెట్టాలి? అవును. సో వీళ్ళు కేసులే పరమావధిగా పోతున్నారు. సో ఎంతమంది మీరు 2019 నుంచి 24 వరకు మనిషి కదిలితే భయపడేటట్టు చేశారు. అందువల్లే మేము కూడా అదే సార్ డైరెక్ట్గా కూర్చొని ఒకటి బోషుడి, ఒకటి చెప్పులు చూపించి తంతాను, ఒకటి పీకలు బిసికి చంపేస్తాను, ఒకటి మహిళలను మగతాను చూపిస్తాను ఒకడు. ఇది మేము నిజంగా కేసులు పెట్టాలని ఏదిస్తే ఇంత బరి తెగించి మాట్లాడగలిగేవాళ్ళు. వాళ్ళు ఇష్టాంరీతిగా ఈ విధంగా భయపడిపోయారు. అసలు 4 ఏళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలానే మాట్లాడుతూ వచ్చినప్పుడు మాట్లాడడానికి భయపెట్టాలనే చూడలేదు. మేము భయపెట్టాలని చూస్తే నిజంగా భయపడేవాళ్ళేమో. మేము అసలు ఆలోచన చేయలే. మా నాయకుడు ఒకటే చెప్పేవాడు, మనం ప్రజలకు మంచి చేసుకుంటా పోతా ఉన్నాం కదా, వాళ్ళు గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటే లైట్ తీసుకుని అంటాడు. మనం అటన్నిటికి ఎందుకు సమాధానాలు చెప్పాలని, మనం అర్థవంతంగా చెబుదాం, సబ్జెక్ట్తో చెబుదాం అంటాడు. అవును, అందుకనే కదా ఇప్పుడు నిన్న మా నాయకుడు ప్రెస్ మీట్ పెడితే మరి రిటర్న్లో పెట్టమండి, కౌంటర్గా వచ్చి మేము 2.5 గంటల పాటు మేము అడిగినటువంటి ప్రశ్నలకి ప్రశ్న 2 సమాధానం చెప్పమనండి. 164 మంది ఉన్నారు కదా, ఒకళ్ళేమో ఉప్పము కదా, అది ఉప్మా, అది ఉప ముఖ్యమంత్రి, అసలు ఉప్మా కదా సార్, ఉప ముఖ్యమంత్రి, నేను ఉపము అంటాం కదా. అవును, వాళ్ళు రాస్తారు కదా సార్ ఈనాడులో వైకాపా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాయరు, వైకాపా అని రాస్తారు కదా, అందుకని ఓపాము అని రాస్తున్నారు కదా. మరి ఆయన నుంచి ప్రెస్ మీట్ పెట్టమనండి. 30,000 మంది మహిళలకు సంబంధించి ఇప్పుడు అదే నోటితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను.
షర్మిల గారు రోజుకో ప్రెస్ మీట్ ఆవిడ మీడియా ముందుకు రావటం కానీ లేకపోతే ఆవిడ చేసే వ్యాఖ్యల్ని కానీ ఎక్కడా తిప్పికొట్టలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పట్టించుకోవట్లేదంట. ఎందుకని? యువత మొన్న కూడా ఆయన ఒకసారి మాట్లాడుతూ ఇట్లా కాదు సార్, ఇప్పుడు ఆమె మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతూ కూడా ఆయన అన్నారు, 1.5 ఉన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళ గురించి కూడా నేను ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు అవసరం. మేము అట్లా బట్ అది కేఏ పాల్ గారు కూడా వస్తాడు, వచ్చి మా మీద ఎప్పుడైనా విమర్శలు చేస్తూ ఉంటాడు. కానీ కేఏ పాల్కి గారికి షర్మిల ఎట్లా? గారికి ఆయన చాలా ఒక తేడా రాజకీయ ఉందిగా. పార్టీ. తేడా ఉందిగా. ఆయనది ప్రజాశాంతి పార్టీ. పార్టీల గురించి వద్దు పోనీ, సార్, ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నా కూడా మరి ఆవిడ వచ్చి ఇదేనా డైరెక్ట్గా ఫ్యామిలీ సమస్య? సరిగా ఫ్యామిలీ చెల్లి గురించి కాదు కదా సార్. ఆమె ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2014 కానీ 2014లో 0, 2019లో 0, 2024లో 0, అసెంబ్లీలో 0, పార్లమెంట్లో 0 వచ్చిన పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ కదా. 3 ఎలక్షన్స్లో వరుసగా 0 సీట్లు వచ్చినటువంటి పార్టీకి అధ్యక్షురాలు. ఆమె విమర్శ చేస్తే మేము వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లీస్ట్ ఆవిడ మాట్లాడిన దానికన్నా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నయ్యగా ఉన్న ఆయన మీద చేసిన విమర్శల కన్నా ఆన్సర్ అయితే రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో 3 ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కూటమికి ఇండైరెక్ట్ మద్దతుగా షర్మిల గారు పనిచేస్తున్నారు. సో వీళ్ళతో మాట్లాడినా మాట్లాడినా ఒకటే కదా. డైరెక్ట్గా కూటమికి సమాధానం చెప్పినా షర్మిలకు సమాధానం చెప్పినా ఒకటే కదా. ఆవిడ అట్లా ఏం లేదుగా. ఆవిడ బడ్జెట్ మీద, అలొకేషన్స్ మీద, బడ్జెట్ మీద 2 నిమిషాలు మాట్లాడి 2 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఎవరన్నా అపోజిషన్ మీద మాట్లాడతారా, అధికార పార్టీ మీద మాట్లాడతారా? చేయమని దీక్ష చేయమనండి, అమ్మవందనం ఎందుకు ఇవ్వట్లేదు నువ్వని, ఈ అప్పుల మీద ఎందుకు అప్పులు చేస్తున్నావు నిలదీయమనండి. మరి 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి తప్పుడు కోతలు కూసావు కదా పవన్ కళ్యాణ్. ఇదే అడుగుతున్నాం షర్మిల గారిని, ఏం పవన్ కళ్యాణ్ తప్పుడు కోతలు కూసావు 30,000 మంది అని చెప్పి, అసెంబ్లీలో మరి 30,000 మంది కాదు 30 మంది అని ఎందుకు చెప్పారని చెప్పి మాట్లాడమనండి. రంగులకు సంబంధించి 4,800 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి తప్పుడు కోతలు, తప్పుడు రాతలు రాశారు కదా పవన్ కళ్యాణ్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు 4,800 కోట్లు కాదు 80 కోట్లు దానికి సంబంధించి అయింది, అవి కూడా పంచాయతీలకు సంబంధించి వాళ్ళ నిధుల నుంచే, ఏటానికి తీయటానికి రెండింటికి దానికి సంబంధించి అని చెప్పి మీరే లెక్కలు చెప్పారు కదా. మరి సిద్ధం సభలకి ఏదో ఆర్టీసీ బస్సులు తీసుకొని వెళ్ళి దానికి తప్పుడు మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు మరి అదే అసెంబ్లీలో మళ్ళీ మీరే వివరణ ఇచ్చారు కదా, అప్పులకు సంబంధించి తప్పుడు కోతలు కూశారు కదా. మళ్ళీ దాని మీద అడగాలి కదా. ఏమో అడగకుండా లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతామేంటి? మాట్లాడితే ప్రెస్ మీట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఇక ఆమె మీద రోజు మేమే మాట్లాడాలి. 0 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు మనం 3 సార్లు కదా వరుసగా, వాళ్ళు ప్రాతినిధ్యం ఏం లేదు కదా. ఇక్కడ ప్రాతినిధ్యం లేని పార్టీల గురించి మనం ఎందుకు? కనీసం ఒక అసెంబ్లీ గెలిచి ఉంటే దానికి ఒకవేళ విమర్శ అయితే మాట్లాడచ్చు. సరే, వెంకటరెడ్డి గారిని ఫైనల్గా అడుగుతున్నా, 100 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు కూటమి ప్రభుత్వానికి మీరు? మార్కులు అదేంటి అట్లా? ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. మైనస్ అలా మైనస్ అని చెప్పేసి 0 మార్కులు వేయటం కూడా వీళ్ళకి ఇదే. మరి మీ గవర్నమెంట్ ఇచ్చుకుంటారా అన్ని మార్కులు? సార్ మా గవర్నమెంట్లో మొదటి 5 నెలల్లో ఏం జరిగిందో, వీళ్ళ గవర్నమెంట్లో మొదటి 5 నెలల్లో ఏం జరిగిందో టాలీ చేసి చూడండి. మేమేమి ఇచ్చాం 5 నెలల్లో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసాం. మొదట వచ్చిన 5 నెలల్లోనే వాలంటీర్ రిక్రూట్మెంట్ అయింది, సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్ అయింది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చింది మొదటి 5 నెలల్లోనే వాలంటీర్ వ్యవస్థను తీశారు, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సో మేము వచ్చిన మొదటి 5 నెలల్లోనే మద్యం పాలసీకి సంబంధించి మాకు మంచి పాలసీతో తీసుకురావాలి, ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్నాం. ఈరోజు అన్ని ప్రైవేట్ వ్యక్తులకు మొదటి 5 నెలల్లో తీసుకొని వచ్చారు. ఇక్కడ మీకు గమ్మత్తు అయిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా లేడు ఈరోజు చంద్రబాబు నాయుడు, ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇసుక ప్రైవేటు, మద్యం ప్రైవేటు, స్కూళ్ళు ప్రైవేటు, కాలేజీలు ప్రైవేటు. ఇప్పుడు రోడ్లకు సంబంధించి రోడ్లన్నీ గవర్నమెంట్ రోడ్లన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తాడంట. సో ఇంకంతా ప్రైవేట్ వ్యక్తులకే. ఒక అసెంబ్లీ రోజు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది, అసెంబ్లీ అని సచివాలయం అన్నీ మిగిలిన అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి. సో ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. లేదంటే CEO అనుకోండి దానికి. స్కూళ్ళు, కాలేజీలు, ఎవరన్నా మెడికల్ కాలేజీలు, పోర్టులు కడితే 17 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నాడు. పోర్టులు ప్రైవేటు అంట. అంటే అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళేటట్టుగా నువ్వు గవర్నమెంట్ ఎట్లా నడుపుతున్నావు అంటారు. నువ్వు నడుపుతున్న ప్రైవేట్ సామ్రాజ్యం అంటారు కదా. అప్పుడు ఉన్నాయన్నీ తీసుకొని వెళ్ళి సార్ ఎవరైనా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్లోకి రావాలని కోరుకుంటాం. ఉన్న గవర్నమెంట్కి ప్రైవేట్ పరం చేస్తానంటే మరి 5 నెలల్లో అద్భుతంగా ఇంకేం జరిగిందంటారు. ఇదే కదా అద్భుతం అంటే. సో ఎక్కువ రోజులు ఉండదు, ఈ పాలనకి ఎక్కువ రోజులు నడిచేటటువంటి పరిస్థితి లేదు. మీరే అన్నారు 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కదా జమిలీ వచ్చేస్తుంది కదా అని. మీరు కూడా రెడీగా ఉన్నారా జమిలీకి? సార్ ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పోతే ప్రజలకు అంత మంచి జరిగింది.
ఈ ప్రభుత్వం ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత నాశనం ఆంధ్రప్రదేశ్ కనపడింది భవిష్యత్తు. ఎందుకంటే సార్ 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎప్పుడన్నా మనం అసలు వస్తాయని ఊహించామా? అంత మెడికల్ కాలేజీలు అన్నీ జరిగితే అసలు ఒకసారి చూసిరండి సార్ ఎంత అద్భుతంగా కట్టారో. చూసాను. మరి అట్లాంటివన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతామంటే 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు. మార్కాపురం దగ్గర కాలేజ్ ఒకటి డైరెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను అప్పుడు. చాలా పెద్ద కాలేజ్. స్కూల్ సార్, నాడు నేడు స్కూల్ ఈరోజు అవును. ఎక్కడైతే పనులు ఆగినాయో ఇంకా ఆపేశారు. ఇప్పుడు మేము మూడు దఫాల్లో 45,000 స్కూల్కి నాడు నేడులో భాగంగా తీసుకొని వచ్చాం. దాంట్లో నేను ఐటమ్ చదివాను. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళి ఇవి ఎప్పుడు కట్టారమ్మా, ఇవన్నీ ఎప్పుడు అప్పటివేనా ఇవి అని అడిగారు ఆయన. నిజమేనా? అది నిజమేనా? అదే బెంచ్లు అవన్నీ వీళ్ళు ఈరోజు వెళ్ళి ఫోటోలు దిగాల్సినటువంటి పరిస్థితి. సో మేము కాదంటలేదు, ఇప్పుడు మీరు చెయ్యలా. సో మేము చేసిన దాన్ని ఆపేయద్దు అంటున్నాం. చేసిన దాన్ని మీరు ప్రైవేట్ పరం ఇంకోటో చేస్తే ఏమవుతుంది సార్? మళ్ళీ నారాయణ స్కూళ్ళు, చైతన్య స్కూళ్ళు వస్తాయి. నాకు తెలిసి గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా రేపు ప్రైవేట్ పరం చేసేస్తారేమో. పీపీఏ భాగస్వామి అంటారు అవసరం అయితే. పీపీ ప్రైవేటు పబ్లిక్ అండర్స్టాండింగ్లో తీసుకొని వస్తున్నామని చెబుతారేమో. అట్లుంటే ఇంకా సామాన్యులకి ఎప్పుడు న్యాయం జరిగింది? ఇప్పుడు మన మెడికల్ కాలేజీలు పోవటం వల్ల ఎంతమంది విద్యార్థులు ఏదైతే భవిష్యత్తు డాక్టర్లు మనం కోల్పోయాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇవన్నీ ప్రజలకి మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. ఒకే రోజు పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేసేసి టీవీల్లో చెప్పకపోతే తెలియదు ప్రజలకు అనుకుంటే కాదు కదా. ఊరిలో మాట్లాడుకుంటారు. రేపొద్దున ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు తొందరగా ఎలక్షన్ వస్తే బాగుండు, ఎప్పుడు తొందరగా దించేద్దామనే ఆలోచనతో ఖచ్చితంగా ఉన్నారు. అప్పుడే మీరు ఎంక్వైరీ చేయండి, నేను చెప్పడం అని కాదు. ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంగారు పల్లెంలో అందరికీ భోజనం పెడితే ఈరోజు బంగారు పల్లెం కాదు కదా, భోజనానికి కావాలంటే మీరు పక్క రాష్ట్రం వెళ్ళి తినండి, ఇక్కడ ఏమి పెట్టమంటున్నారు. ఆయన బంగారు పల్లెంలో మీకు ఏం కావాలో అన్ని తీసుకుని వచ్చి అన్న క్యాంటీన్స్ రివైవ్ చేశారు. వాళ్ళు భోజనాల గురించి మనం మాట్లాడుకుంటే ఒక మాట అన్న క్యాంటీన్ సార్. ఒక నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లో వెళ్ళి భోజనం చేసి ₹5 భోజనం. నియోజకవర్గానికి ఎన్ని ఉంది సార్? ఒకటే కదా. స్విగ్గీ వాళ్ళు తర్వాత కొంతమంది ఎవరు బాయ్స్ వీళ్ళంతా కూడా వచ్చి తింటున్నారు. అంత గొప్ప కిషోర్ గారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అది. నేను చెప్తాను, నేనేం కాదనట్ల. ఒక నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఒకటి ఉంటుంది కదా. అవును. మీ ఊరి నుంచి మీరు బస్సు ఎక్కి వెళ్ళి అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసి తిరిగి రావాలంటే, లేదా బండి మీద వెళ్ళి తిరిగి రావాలంటే నియోజకవర్గంలో ఒక చోట ఉంటుంది. నియోజకవర్గంలో 2 లక్షల జనాభా ఉంటుంది. 2 లక్షల జనాభాకి వచ్చి ఒక అన్న క్యాంటీన్ పెట్టి ఏదో రోజుకి 200-300 మందికి పెట్టేదానికి మేము మొత్తానికి కడుపు నిండా భోజనం పెట్టామంటే ఎట్లా? ఇప్పుడు దీపం పథకం కింద 1.5 మంది ఉంటే వాళ్ళు ఇస్తాన సిలిండర్ లెక్కలానే ఉంది కదా అది కూడా. సో ఇవన్నీ తెలుస్తాయి ప్రజలకి, కనపడిపోద్ది కదా. ఇప్పుడు రోజు సార్ మీకు నెలకి ఈ నెలలో 10,000 మీ అకౌంట్లో పడ్డాయి సార్. నెక్స్ట్ మంత్లో కూడా ఇంకో 10,000 పడ్డాయి. అట్లా ఒక 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఒక 50,000 మీ అకౌంట్లోకి వచ్చినాయి ఒక 6 నెలల్లో. ఈ 6 నెలలు రాలేదు, రేపటి రాదు. మరి ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కదా. బంగారు పల్లెన్ని వదిలేసి ఎక్కడో ఆకులో భోజనం పెడతాం, పక్క రాష్ట్రానికి పోమంటున్నారు. కష్టపడుతున్నారు సార్, కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఎవరు సార్? మీరు ఇచ్చే 50,000 అక్కర్లేదు, నువ్వు కష్టపడి సంపాదించుకుంటాం మేమని చెప్పాను సార్. ప్రజలు కష్టపడతారు, మనం ఎప్పుడు వాళ్ళని తక్కువ చేసే ఉండదు, వాళ్ళు కష్టపడతారు. బట్ ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకోగలిగితేనే నిజమైనటువంటి ప్రభుత్వం. అది వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉండకూడదు. సో వాళ్ళకి నాణ్యమైన విద్య అందాలి, నాణ్యమైన వైద్యం అందాలి. ఈరోజు వైద్యం అందుతుందా? 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇచ్చాం మేము ఉన్నప్పుడు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు, 1000 రూపాయలు దాటిన దాన్ని ఫ్రీ, 25 లక్షల వరకు బిల్లు కట్టే పని ఉండదు. కానీ ఈరోజు ఏమంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అదేదో పెట్టింది కదా ఆయుష్మాన్ భారత్, అది 5 లక్షలే కదా, దాంట్లో అన్ని వ్యాధులకు సంబంధించి ఉండవు, కొన్నే ఉంటాయి. దాని కింద అప్లై చేసుకొని అంటున్నారు. మరి ఇవన్నీ తెలిసిపోద్ది కదా ప్రజలకి. అది కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. సో ఇవన్నీ లాంగ్ రన్లో వీళ్ళ మీడియా ఇవన్నీ కూడా చూపించకపోయినా ప్రజల్లో ఖచ్చితంగా రెవల్యూషన్ అనేది ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ రెవల్యూషన్ ఉంటుంది. సో వీళ్ళు ఏదో మనం అనుకుంటే అయిపోదు. నన్ను పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకుంటున్నా, ఈ కబుర్లని ఏముండదు. 10 నెలలు సక్రమంగా పరిపాలించండి. 10 ఏళ్ళ సంగతి తర్వాత ఇచ్చిన 6 నెలల్లోనే విధ్వంసం అంటే ఏందో, విధ్వంసానికి కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చూపించారు. మద్యానికి ఆ కేర్ ఆఫ్ కూడా ఆంధ్రప్రదేశ్ అని కూడా చూపించారులేండి. దాన్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే మద్యం అసలు తెలంగాణలో ఈరోజు మా ఫ్రెండ్స్ అంటున్నారు సార్, 99 రూపాయలకి ఎట్టిస్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్లో మద్యం, ఇది భలే ఉన్నాయి ఈ బ్రాండ్లు అని. అంటే అంత చర్చ చేసుకునేటట్టు లిక్కర్ హోమ్ డెలివరీ అని మొన్న నేను మాట్లాడింది చూసి వాళ్ళు అడిగారు,
నేను ఇంతకుముందు కూడా లిక్కర్ హోమ్ డెలివరీ 2-3 రోజుల క్రితం వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు అడుగుతున్నారు, లిక్కర్ హోమ్ డెలివరీయా నిజంగా మన తెలంగాణలో ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. అంటే అద్భుతమైన పరిపాలన ఇంత తీసుకొచ్చారు. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం అన్ని రకాలు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు.